శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. ఆధ్యాత్మికత అనేది మన జీవితానికి ప్రత్యేకమైనటువంటి విషయం కాదు, మనకు భిన్నమైనటువంటి విషయం కాదు. ఆధ్యాత్మికత మన సహజత్వము అనేటువంటి విషయాన్ని డివైన్ ప్లానెట్ అనేటువంటి ఛానల్ ద్వారా గత 3 సంవత్సరాలుగా చెబుతూ వస్తున్నాను. ఇప్పుడు ఆధ్యాత్మిక చదువు అనేటువంటి ఒక కొత్త ఛానల్ స్టార్ట్ చేయటం జరిగింది. అందులో కూడా శీర్షికలు చెప్పుకోవడం జరుగుతున్నది. ఆధ్యాత్మిక చదువన్నా, ఆత్మజ్ఞాన చదువన్నా, ఆధ్యాత్మికత అన్నా అది మనను గూర్చి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం. నా గూర్చి నాకు తెలియదా అని అందరికీ అనిపిస్తుంది. నా గూర్చి నాకు తెలుసు అని అందరం బ్రతికేస్తూ ఉంటాం. కానీ ఏం తెలుసు అని ఒక్కసారి పరిశీలించుకొని వెనక్కి చూసుకున్నామా? కాదు, తెలుసు అనుకుంటూ ముందుకు, అంటే బయటకు, శరీరం నుంచి బయటకు ప్రయాణించుకుంటూ వెళ్ళిపోతున్నాం. కళ్ళు చూసిన వైపు వెళ్ళిపోతాం. మనసులో ఏదో ఒక ఆలోచన పడుతుంది. ఆ ఆలోచన గురించి ఆలోచించుకుంటూ, కళ్ళు చూస్తూ, చెవులు వింటూ, మనకు అనిపించినటువంటి దాన్ని పొందటానికి ప్రయత్నించుకుంటూ ప్రపంచంలోకి పరిగెడుతూ వెళ్ళిపోతూ ఉంటాం. ఎప్పుడు శరీరం నుంచి బయటకు వెళ్ళిపోతాం. శరీరం నుంచి బయటకు వెళ్ళి ప్రపంచంలో ప్రయత్నిస్తూ, పొందుతూ, వాటిని అనుభవిస్తూ జీవించటమే జీవితంగా భావించుకుంటూ జీవిస్తున్నాం. ఎందుకంటే జీవితానికి పెద్ద ఉద్దేశంగా మనకేం కనపడదు. వృత్తి, వ్యాపార, ఉద్యోగాలు, స్వీయ పోషణ, కుటుంబ పోషణ, నేను, నాది, నా వాళ్ళు, దీనిని సంరక్షించుకుంటూ అలా బ్రతికి చనిపోతూ ఉంటాం. మొత్తం మానవ జాతి ప్రయాణం ఇలాగే ఉంటుంది. చావుతో అది ముగింపు. ఎక్కడికి ప్రయాణం అంటే బయటకే, శరీరం నుంచి బయటికి, ప్రపంచంలోకి, విశ్వంలోకి. ఏముంది అక్కడ అంటే పంచేంద్రియాలకు కావలసినటువంటివన్నీ అక్కడే ఉన్నాయి, శరీరానికి కావలసినవన్నీ అక్కడే ఉన్నాయి. అందుకే నాకు తెలుసు అనుకుంటూ వెళ్ళిపోతుంటాం. ఏం నాకు తెలుసు? చూసింది తెలుసు, చూస్తున్నది తెలుసు, విన్నది తెలుసు, వింటున్నది తెలుసు. ప్రస్తుతం పంచేంద్రియాల శరీరంతో అనుభవిస్తున్న ప్రపంచం అంతా తెలుసు. ఆ తెలిసిందే నాకు తెలుసు, అదే నేను అనుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఒకసారి మొత్తం ప్రపంచాన్ని చూడటం ఆపేసి, పంచేంద్రియాలను పనిచేయించటం ఆపేసి, శరీర కదలికలు ఆపేసి, ప్రశాంతంగా కూర్చొని కళ్ళు మూసుకొని నా లోపలికి నేను చూసుకుంటే, నా గురించి అసలు నాకేం తెలుసు అని ప్రశ్న వేసుకుంటే, ఒకసారి చూసుకోండి సమాధానం ఏమొస్తుందో. ఖచ్చితంగా ఎవరి గురించి తెలియదు. అంటే నా గురించి నాకేమీ తెలియదు, ఇదే ఆన్సర్ వస్తుంది. నా గురించి అసలు నాకేమీ తెలియదు. ఒకవేళ నాకు తెలిస్తే, తెలిసినవి ఉన్నవి నా గురించి నాకు తెలుసు అని నేను అనుకుంటుంటే, నాకు తెలిసింది నా ఇష్టాలు, నా కష్టాలు, నా బాధలు, నా కన్నీళ్లు, నా అయిష్టాలు, నాకు కావలసినవి, నాకు అక్కర్లేనివి. ఇవన్నీ ప్రపంచానికి సంబంధించిన విషయాలు. అవన్నీ ప్రపంచంలోనే ఉన్నాయి. నేనెవరో నాకు తెలియదు, నేను ఎక్కడి నుంచి వచ్చానో నాకు తెలియదు, నేను ఎందుకు ఇలా జన్మించానో నాకు తెలియదు, ఎందుకు ఇలా జీవిస్తున్నానో నాకు తెలియదు. ఈ శరీరం ఇలాంటి శరీరమే, ఈ శరీరమే ఎందుకు ధరించానో అస్సలు తెలియదు. నా జీవితంలో సంఘటనలన్నీ ఇలాగే ఎందుకు సాగుతున్నాయో అసలు తెలియదు. నా శరీరం ఇలా ఎందుకు పెరిగిపోతుందో, తరిగిపోతుందో అసలు తెలియదు. అనేక రకాల సంఘటనలు నా జీవితంలో పరిస్థితులు ఎదుర్కొంటూ ఉంటాను. ఎంతోమంది తారసపడతా ఉంటారు. సుఖాలు, దుఃఖాలు, కష్టాలు, ఇబ్బందులు, ఆనందాలు, ఇవన్నీ అలాగే ఎందుకు జరుగుతున్నాయో తెలియదు అసలు. నాకు తెలుసు అని నేను అనుకునేదంతా కేవలం నా ఇష్టాలు, అయిష్టాలు అంతే. అవి మొత్తం ప్రపంచంలోనే ఉంటాయి. ఏమాత్రం కొంచెం పరిశీలించినా నేనెవరో అసలు నాకు తెలియదు. ఈ శరీరం ఇలా ఎందుకు తీసుకున్నానో, ఎందుకు ఈ శరీరంతో తిరుగుతున్నానో, ఎందుకు ఇక్కడ పుట్టానో, ఎందుకు పెరుగుతున్నానో, ఎక్కడికి వెళ్తున్నానో, నా అంతిమం ఏమిటో తెలీదు. మరణం అన్న ఒక సమాధానం ప్రపంచం మొత్తానికి తెలిసిన ఒక సమాధానం వస్తుంది అంతే, మరణం. అక్కడ ఏమీ లేదు, ఆన్సర్ లేదు. మరణం అన్న చోట అసలు ఆన్సరే లేదు. ఈ మనసు తయారవడం ఏంటో, ఈ మనసు మన కదపటం ఏంటో, ఇన్ని ఆలోచనలు పుట్టడం ఏంటో
ఆ పుట్టిన ఆలోచనలు పట్టుకొని మనం పరిగెత్తటం ఏంటో ఇదంతా ఏమీ తెలియదు, అసలు ఏమీ తెలియదు. నిద్రపోవటం, నిద్ర లేవటం, మళ్ళీ మెలకువ రావటం, మెలకువలో ఆలోచనలు కలగటం, మళ్ళీ పరుగులు పెట్టడం, వృత్తి వ్యాపార ఉద్యోగాలు, వ్యవస్థలో ఊరికనే యాంత్రికంగా జీవిస్తున్నాం తప్ప నిజంగా మన గురించి మనకు తెలియదు. కానీ ప్రపంచం మొత్తం నాకు తెలుసు అనుకుంటాం. చాలా చిత్రమైన విషయం. నా గురించి కూడా నాకు మొత్తం తెలుసు అనుకుంటాం, నా చుట్టూ ఉన్న అందరి గురించి కూడా తెలుసు అనుకుంటాం. ఎస్టిమేషన్ వేసేసి చెప్తుంటాం, వాళ్ళు మంచోళ్ళు, వీళ్ళు చెడ్డోళ్ళు, ఇది ఎలాంటిది, అది అలాంటిది, అన్నింటి గురించి మాట్లాడతాం. అసలు తెలియదన్న పదాన్ని చాలా తక్కువగా వాడతాం. కానీ మొత్తంగా విషయం ఏంటంటే మనకు ఏమీ తెలియదు, ప్రపంచం గురించి తెలియదు, మన గురించి తెలియదు. మనకు తెలుసు అని చెబుతున్నది మన అహంకారం, నేనన్న భావన, మన ఇష్టాలు అయిష్టాలు తెలుసు అని చెబుతుంది. అంతే, గట్టిగా పరిశీలించుకుంటే. అది కూడా పరిశీలిస్తేనే, పరిశీలించిన వాళ్ళకి అన్నీ తెలుసు అనుకుంటూ వెళ్ళిపోతుంటారు. ఏ స్థాయిలోనూ, చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు. తెలియదు అనుకుంటే మనిషి ఒక్క నిమిషం కూడా జీవించలేడు, అది ప్రాబ్లం ఇక్కడ. అందుకే తెలియనిది జరుగుతున్నప్పుడు మనిషి కంగారు పడతాడు. పరీక్షలు రాసే ముందు ప్రశ్నలు ఎలా వస్తాయో తెలియదు అన్నప్పుడు కన్ఫ్యూజన్కి లోనవుతాడు, కంగారు పడతాడు. బాగానే రాశానని ఒకవేళ అనిపించిన రిజల్ట్స్ వచ్చే ముందు ఫలితాలు తెలియనప్పుడు కంగారు పడతాడు. భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియదు కనుక కంగారు పడతాడు. దానికోసం మళ్ళీ అనేక చిత్ర విచిత్రమైన పనులు చేస్తాడు భవిష్యత్తును తెలుసుకుందామని. అలా తెలియజేస్తా ఉంటూ బోల్డ్ మంది దుకాణాలు ఓపెన్ చేసి కూర్చున్నారు అనేక రకాలుగా. ఇదంతా ఒక పెద్ద మిథ్యా ప్రపంచం, మాయా ప్రపంచం. అంటే మిథ్యా మాయ అనేది మనుషుల గురించి చెప్పింది. తెలియని భవిష్యత్తుని తెలియజేస్తామని కాదు, అసలు తెలియదు. కానీ తెలుసు అనుకుంటూ, ఊహించుకుంటూ, భావించుకుంటూ, ఇది చేసేస్తాను, ఇది పొందేస్తాను, ఇది సాధించేస్తాను అని ఎప్పటికప్పుడు మళ్ళీ కొత్త గోల్స్ పెట్టుకుంటూ ఉంటాడు. ఒకళ్ళు ఓడిపోయినా కూడా, నేను ఇప్పుడు సాధించలేకపోయాను, ఇప్పుడు పొందలేకపోయాను, నేను అనుకున్నది నిజంగా నాకు తెలీదు, తెలియకనే ఇందులో ఓడిపోయాను అలా అనుకోడు, మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటాడు తెలుసు అనుకుంటూ. దీన్ని వదిలేసి ఇంకో దాన్ని పట్టుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. అయితే బహుశా తెలీదు, అలా సాగితేనే జీవితం మనిషికి ఆనందంగా ఉంటుందేమో. అందుకే ఎప్పటికప్పుడు ఓటములను మర్చిపోయి సాగుతూ ఉండాలేమో. సామాన్య జీవితంలో అది అవసరమేమో తెలియదు. కానీ ఆధ్యాత్మికతలో ఆ తెలియదు అన్న విషయాన్ని బాగా తెలుసుకోవాలి. తెలియదు అన్న విషయాన్ని బాగా తెలుసుకోవాలి. తెలుసు అనుకోకూడదు. తెలుసు అనుకుంటూ తెలియని ప్రతి చోట దాన్ని వదిలేసుకుంటూ మళ్ళీ ఏదో తెలుసు అనుకుంటూ ముందుకు పరిగెత్తేయకూడదు. ఆధ్యాత్మికత తెలియని దాన్ని తెలుసుకునే ప్రయత్నం, తెలియదన్న విషయాన్ని బాగా తెలుసుకునే ప్రయత్నం, అంచెలంచెలుగా ప్రయత్నం ఎప్పుడు అంతే. ఒక వ్యక్తి నిరంతరం భగవంతుడి కోసం తపస్సు చేస్తున్నాడు. భగవంతుడు ప్రత్యక్షం అవ్వాలని అనేక రకాలుగా అతనికి తెలిసిన అన్ని విధానాలలో భగవంతుడిని ప్రార్థిస్తున్నాడు. ఏంటంటే తట్టుకోలేకపోతున్నాడు. సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబిక సమస్యలు, సామాజిక సమస్యలు, మనుషులతో నిరంతర ఘర్షణ, మానసిక వేదన, ఇదంతా ఏంటి అసలు, ఇదంతా నేను భరించలేకపోతున్నానని భగవంతుడి కోసం తపస్సు చేస్తున్నాడు. తనకు తెలిసిన అన్ని మార్గాల్లో భగవంతుడిని ప్రార్థిస్తున్నాడు. పాపం భగవంతుడు కూడా జాలేసింది. ఓ రోజు ప్రత్యక్షం అయ్యాడు. నాయన నీకేం వరం కావాలో కోరుకోమన్నాడు. ఒక వరం అంటే నేను ప్రత్యేకంగా చెప్పలేను స్వామి, ఎందుకంటే సమస్యలు చాలా ఉన్నాయి. ఒకటైతే సరిపోదు. ఎంత కష్టపడి ప్రార్థించినందుకు, ఇంతకాలం పూజించి, అర్చించి, సేవించి, తపస్సు చేసినందుకు ఎన్ని రకాల ప్రార్థనలు చేశాను, ఎన్ని రకాల విధానాలలో మీకు స్తోత్రాలు రాశాను, పాటలు పాడాను, కీర్తనలు చేశాను, భజనలు చేశాను, ఎన్ని రకాలుగా మిమ్మల్ని మెప్పిస్తే మీరు ప్రత్యక్షమయ్యారు. మీరు ఏదో ఒక వరం కోరుకోమంటే ఎలా స్వామి అన్నాడు. లేదు నాయన, నీకు కావలసినవన్నీ చెప్పు, నీకేం కావాలో మొత్తం అడుగు, భగవంతుడిని కదా, నాకేం ప్రాబ్లం లేదు, ఏదైనా ఇవ్వగలను. ఓకే స్వామి, నాకు ఆర్థిక సమస్యలు ఇవి అని. ఓకే, నీ ఆర్థిక సమస్యలన్నీ ఇప్పటికున్నవన్నీ తీరిపోతాయి. ఓకే స్వామి, నా కుటుంబకి సమస్యలు ఇవి. ఓకే, నో ప్రాబ్లం, ఇప్పుడు నీకున్న కుటుంబ సమస్యలన్నీ తీరిపోతాయి. స్వామి, నా మానసిక సమస్యలు ఇవి. ఓకే, ఇప్పటికి నీకున్న మానసిక సమస్యలన్నీ తీరిపోతాయి. ఇంకా ఏదో చెప్పబోతున్నాడు స్వామి, నా ఆ సమస్యలని, ఈ సమస్యలని. భగవంతుడు అన్నాడు, ఇప్పుడు నీకున్న అన్ని సమస్యలు తీరిపోతాయి, ఇప్పటి నుంచి హ్యాపీగా బతుకు.
అంటే ఆ రోజుకి అప్పటికి భగవంతుడు ప్రత్యక్షమయ్యే క్షణానికి అతనికి ఉన్నటువంటి అన్ని సమస్యలు వాటంతటి పరిష్కారం అయిపోయినాయి. ఆర్థిక సమస్యలకు సరిపోయిన డబ్బు వచ్చేసింది, కుటుంబ సమస్యలన్నిటికీ అన్ని చక్కగా అందరూ సంతృప్తి చెందేశారు, అందరూ హ్యాపీగా ఉన్నారు, అన్ని మామూలుగా ఉన్నాయి. మళ్ళీ రొటీన్ లైఫ్ వెళ్ళిపోతుంది, ప్రశాంతతగా మళ్ళీ మొదలైపోయింది జీవితం కొత్తగా. ఇక్కడ ఏం ఇబ్బంది లేదు. ఇప్పుడు ఇబ్బంది లేని జీవితం నుంచి మళ్ళీ మొదలు. అయితే అక్కడ మళ్ళీ ఇబ్బందులు స్టార్ట్ అయిపోయినాయి. ఎందుకంటే ఆ ఉన్న ఆర్థిక స్థితి మళ్ళీ అలవాటు అయిపోయింది, అంతకంటే ఎక్కువ కనబడుతుంది ప్రపంచంలో. మళ్ళీ అందరూ కుటుంబ సభ్యులు అది లేదు ఇది లేదు, మళ్ళీ మాటలు, మళ్ళీ ఘర్షణలు, సంతృప్తి లేదు, సరిపోవట్లేదు. మళ్ళీ పాపం మళ్ళీ మొదలైంది. మళ్ళీ భగవంతుడి కోసం మళ్ళీ తపస్సు చేశాడు. కొంతకాలం బతికాడు, ప్రయత్నించాడు, వృత్తి వ్యాపార ఉద్యోగాలు ఉన్నాయి, చేసుకుంటున్నాడు. కానీ మళ్ళీ ఇప్పుడు ఆ పాత స్టేజ్ దాటిపోయింది. ఇప్పుడు పైకి వెళ్ళాడు, పైకి వెళ్ళినా కూడా మళ్ళీ అది అలవాటు అయిపోయింది, సరిపోవట్లేదు. ఇంకా మళ్ళీ ఇంతకు ముందు ఉన్నటువంటి కుటుంబ సమస్యలన్నీ తీరిపోయినాయి, మళ్ళీ కొత్త కుటుంబ సమస్యలు వచ్చినాయి, కొత్త సామాజిక సమస్యలు వచ్చినాయి, కొత్త మానసిక సమస్యలు వచ్చినాయి, కొత్త ఆర్థిక సమస్యలు వచ్చినాయి, అన్ని కొత్త కొత్త సమస్యలు వచ్చినాయి. పాతవి అప్పటికి ఆ స్టేజీకి తీరిపోయినాయి. మళ్ళీ కొన్ని సంవత్సరాలు గడిచేటప్పటికి మళ్ళీ అన్ని మొదలైపోయినాయి. ఇక లాభం లేదు, ఏంటి నేను ఇలా దాన్ని స్వతంత్రంగా తీర్చుకోలేను. గతంలో భగవంతుడు వచ్చాడు కదా, భగవంతుడిని ప్రార్థిద్దామని మళ్ళీ ప్రార్థించాడు. మళ్ళీ భగవంతుడి కోసం రకరకాలుగా ఏం చేయాలో అన్ని చేశాడు. భగవంతుడు మళ్ళీ వచ్చాడు. ఏనాయన అని అడిగాడు. సేమ్ ప్రాబ్లం స్వామి, ఇంతకు ముందు ప్రాబ్లమే, అప్పుడు సమస్యలన్నీ తీర్చేశాను కదా నాయన. అంటే నువ్వు షరతు ప్రకారం తీర్చావు స్వామి, ఆ రోజు వరకు ఉన్నాయన్నీ తీర్చావు. మళ్ళీ అక్కడి నుంచి బతకడం మొదలు పెట్టాం కదా, అప్పుడు కొన్ని సమస్యలు తీరిపోయినాయి, మళ్ళీ కొత్త సమస్యలు. సరిపోవట్లేదు, డబ్బు సరిపోవట్లేదు. ప్రపంచంలో ఎందుకంటే ఎక్కువ బోర్డు సృష్టించావు నువ్వు, మనుషులు ఇంకా ఇంకా కనుక్కునేటట్టు మేధాశక్తిని ఇచ్చావు. ఎంత డబ్బు సంపాదించినా మనకంటే పైనోళ్ళు కనపడుతున్నారు, మనకంటే గొప్ప వస్తువులు ఉన్నాయి. వీటన్నిటితో అసంతృప్తి. మళ్ళీ ప్రతి మనిషికి అహంకారాన్ని పెట్టావు. ఏదో అప్పటికి అహంకారాలు నీ దైవల సమసిపోయినాయి, ఆ రోజుకి బాగానే ఉంది. మళ్ళీ అక్కడి నుంచి మొదలు. మళ్ళీ నాకు నా భార్యకి పడదు, పిల్లలకి నాకు పడదు, నాకు నా తల్లిదండ్రులకి పడదు, స్నేహితులకి నాకు పడదు, ఎవరికి వాళ్ళు స్వతంత్రత. ఇదంతా కుటుంబం బాధగా తయారైంది, మానసిక బాధగా తయారైంది. అలానే వాళ్ళని పట్టుకోలేను, వదులుకోలేను. నీకు తెలుసు స్వామి, నీకు తెలియదే ఉంది, సృష్టి అంతా నువ్వు చేసిందే కదా. సేమ్ అన్ని మళ్ళీ బాధ సమస్యలే స్వామి, కాకపోతే కొంచెం పెరిగింది, స్టేజ్ పెరిగింది. అంటే ఇంతకు ముందు మీద కొంచెం స్టేజ్ పెరిగింది. అంటే కొంచెం పెద్ద పెద్ద సమస్యలు, ఇంతకు ముందు సమస్యలు అయితే లేవు. ఇప్పుడు ధనం కూడా కొంచెం స్టేజ్ పెరిగింది. అలా అన్ని పెరిగినాయి కొంచెం. భగవంతుడు ప్రాబ్లం ఏం లేదు నాయన, ఎంత పెరిగినా నేను భగవంతుడిని కదా, ఈ సృష్టి మొత్తానికి సృష్టికర్త నేనే కదా, ఇప్పుడు నీకేం కావాలి చెప్పు. ఏముంది స్వామి, పాతదే సమస్యలు. ఓకే, ఈ రోజుకున్న సమస్యలన్నీ మొత్తం తీరిపోతాయి నీకు. అంటే అన్నాడు తండ్రి, ఈ రోజుకైనా షరతు పెట్టకుండా నీ సమస్యలు మొత్తం తీరిపోతాయి అని అనకూడదా అన్నాడు. అంటే భగవంతుడు అన్నాడు, అనొచ్చు, కానీ నువ్వేం సమస్యలు సృష్టించుకుంటావో నాకేం తెలుసు, స్వేచ్ఛ నీ చేతిలోనే ఉంది కదా. అక్కడ భగవంతుడు చెప్పిన సమాధానం ఏంటంటే, ఈ రోజు వరకు అంటే జరిగిపోయినాయి కనుక, నాకు అన్నీ అర్థమైపోయినాయి కనుక, ఏ సమస్యలు ఎందుకు వచ్చినాయి కూడా నాకు తెలిసిపోయింది కనుక, అవన్నీ నువ్వు చేసేసిన క్రియలు కనుక, మీరంతా చేసేసిన క్రియలు కనుక నాకు తెలుసు, అందుకని వాటిని తీర్చగలను. చేయబోయేది నాకు తెలీదు, నీకు స్వేచ్ఛ ఇచ్చాను. నువ్వు ఎలా ఆలోచిస్తావో తెలీదు, ఏం చేస్తావో తెలీదు, నువ్వు మంచుకుంటావో తెలీదు, చెడ్డకుంటావో తెలీదు. అందరూ, నువ్వే కదా, నీ కుటుంబ సభ్యులు మొత్తం అందరూ. అలాగే మీరు ఏమేమి కొత్త ఆవిష్కరణలు ఆవిష్కరించుకుంటారో నాకు తెలియదు, నేను జ్ఞానం ఇచ్చాను అంతే, ఆ స్వేచ్ఛ ఇచ్చాను. మీరు దాన్ని ఎలా అయినా ఉపయోగించుకోవచ్చని స్వేచ్ఛ ఇచ్చాను. అందుకని నేను ఏదైనా డాక్టర్ టైప్లో జబ్బు వచ్చినాక నయం చేయగలను, కానీ అసలు రాని జబ్బుకు ముందు మందులు ఇవ్వలేను, అసలు జబ్బే రాకుండా చేయగలనని గ్యారంటీను ఇవ్వలేను. ఎందుకంటే అది మీ చేతిలో ఉంది. దేవుడు చెప్పింది లాజికల్గా కరెక్ట్ అనిపించింది మనోడికి, ఎందుకంటే స్వేచ్ఛ ఇచ్చాడు కదా దేవుడు మనకి. అవును, నిజమే భగవంతుడు అను స్వేచ్ఛ ఇచ్చావు. స్వేచ్ఛ ఇవ్వకపోతే మేము రోబోట్లాగా అయిపోయేవాళ్ళం. ఓకే, ఈ రోజుకి సమస్యలు తీరిపోవచ్చు, హ్యాపీగా ఉంటాం. ఎందుకంటే ఇంతకు ముందు మీద కొంచెం జ్ఞానం అర్థమైంది, కొత్త సమస్యలు సృష్టించుకోవట్లేదు. పాత జ్ఞానం కూడా ఉంది, కాకపోతే ఎంత కొంత తెలిసినా జ్ఞానం కొంతే కదా స్వామి. కొంచెం ఇంతకు ముందు మీద మెరుగ్గా జీవిస్తున్నాం, కానీ మళ్ళీ సమస్యలు వస్తున్నాయి. పోనీ ఈసారి సాల్వ్ చేశారు కదా, ఇప్పుడు మాకు కూడా అర్థమైంది, మాకు మెచ్యూరిటీ వచ్చింది.
డబ్బు విషయాల్లో, ఇతర కుటుంబ సంబంధ విషయాల్లో, సంబంధ బాంధవ్యాలు, మనుషులు, ప్రపంచం, మెచ్యూరిటీ పెరుగుతుంది మాకు కూడా. పోన్లే ఇప్పటికి ఈ సమస్యలను ఎంటకొట్ట గట్టెక్కిచ్చావంటే ఈసారి జాగ్రత్తగా ఉంటాను. భగవంతుడు అన్నాడా, తప్పకుండా నాయన ఈ రోజుకి ఇప్పటికి నువ్వు ఉన్నటువంటి సమస్యలన్నీ తీసేయమంటే తీసేస్తాను, మొత్తం మీ కుటుంబం మొత్తానికి తీసేస్తాను, వాటిని సెట్ చేయగలను. ఎందుకంటే ఎవరేం చేశారో తెలుసుగా నాకు, కాబట్టి సెట్ చేసేస్తాను. తెలియదని చేయలేను, భవిష్యత్తుని చేయలేను. ఎందుకంటే భవిష్యత్తులో నువ్వు ప్రవర్తించే దాన్ని బట్టి నీకు సమస్య రావచ్చు, అసలు రాకపోవచ్చు కూడా. నువ్వే హాయిగా ఉండొచ్చు, నా అవసరం నీకు లేకపోవచ్చు, నువ్వు నన్ను పిలవకపోవచ్చు. కాబట్టి అది నాకు తెలియదు. ఇప్పుడైతే మాత్రం ఇవన్నీ తీసేస్తాను. ఓకే భగవంతుడు తీసే అన్నాడు. భగవంతుడు ఓకే ఆల్రైట్ తీసేసాను, తథాస్తు అన్నాడు. ఆర్థిక మళ్ళీ చక్కగా ఏదో వనరులు సమకూరిపోయినాయి, ఆర్థిక సమస్యలన్నీ తీరిపోయినాయి. ఇప్పుడున్నట్టు స్థితిగతికి తగ్గట్టు ఆర్థిక వనరులు, వసతులు, వృత్తి వ్యాపార ఉద్యోగాలన్నీ వాటంతటా అవి డెవలప్ అయిపోయినట్టు కనపడుతున్నాయి. మహిమలేం లేదు. ఇతను ఒక్కడికే తెలుసు భగవంతుడు ప్రత్యక్షమయ్యి ఇలా చేస్తాను. కానీ చూస్తుంటే అన్ని మార్కెట్లో చక్కగా వృత్తి వ్యాపారాలు డెవలప్ అయినట్టు, తద్వారా ఆర్థిక స్థితిగతులు వచ్చినట్టు, అన్ని సమకూరిపోయినట్టు, మనుషులు అందరూ మంచోళ్ళు అయిపోయినట్టు, మనసులు మారిపోయినట్టు, భార్య నా భర్తే కదా అని అర్థం చేసుకున్నట్టు, భర్త నా భార్య కదా అని అర్థం చేసుకున్నట్టు, తల్లిదండ్రులు నా పిల్లలే కదా అని అర్థం చేసుకున్నట్టు, అందరూ మనసులు మారిపోయి కలిసినట్టు న్యాచురల్గా ఉంది అది. అక్కడైతే ఏం మహిమ లేదు. ఇతను ఒక్కడు ఊరికినే తపస్సు చేస్తున్నాడు కనుక దేవుడు ప్రత్యక్షం అవుతున్నాడు కనుక ఇతనికి తెలుసు. అంతే తప్ప దేవుడు ప్రత్యక్షమైనాక తదాస్తు అలాగే జరుగుతుంది అనేది మహిమగా జరగలేదు, అన్ని మామూలుగానే జరిగినాయి. ఒక గొడవ పడిన తర్వాత మనం అర్థం చేసుకుని నా భార్యతో ఎందుకు గొడవ పడ్డాను అని మనమే కలిసి మాట్లాడినట్టు, మన కొడుకుతో, మన కూతురుతో, మన స్నేహితుడితో, మన చుట్టుపక్కలతో, మన బంధువులతో సమస్యలు తీరిపోతాయి. అలా మాట్లాడితే ఏమైనా తీరిపోతాయి. అలాగే జరిగినాయి న్యాచురల్గా. వాడంతటవే ఎవరికాళ్ళు మార్పులు వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. అలా మొత్తం సమస్యలు తీరిపోయినాయి. ఇతను ఒక్కడికే తెలుసు దేవుడు అలా ఆశీర్వదించడం వల్ల జరిగింది అని. కానీ అదంతా సహజంగా జరిగింది. సరే ఓకే, ఏదైనా కానీ ఆర్థిక బాధల్లో, మిగిలిన బాధల్లో, సమస్యలలో మళ్ళీ జీవించడం మొదలుపెట్టారు. ఆర్థికత భగవంతుడు వచ్చేళ్ళినప్పుడల్లా, ఆశీర్వాదం ఇచ్చినప్పుడల్లా ఆర్థికత కూడా పెరుగుతుంది. పెరిగితేనే కదా ఆర్థిక సమస్యలు తీరేది. పెరుగుతుంది, అది ఏదో రూపంలో పెరుగుతుంది, లాభాలు వస్తున్నాయి, ఎక్కువ ధనం వస్తుంది. అలా మనుషులు కూడా మార్పులు చెందుతున్నారు, ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకుంటున్నారు, కుటుంబ సమస్యలు తీరుతున్నాయి. ఆ సమస్యలు తీరడం వల్ల మానసిక బాధలు పోతున్నాయి. మానసిక బాధలు ఇవన్నీ పోయి సామాజికంలో కూడా మనుషులే కాబట్టి ఉండేది, అందరితో మంచితనం వస్తుంది. అటేపోళ్ళలోనూ నాలోనూ మొత్తానికి మార్పులు జరుగుతున్నాయి, అంత బాగా సాగుతుంది. మళ్ళీ కాలగమనంలో సమస్యలు మొదలవుతున్నాయి. మళ్ళీ ఆర్థిక స్థితిగతులు దీనికి అలవాటు పడ్డాం, ఎంతకంటే ఎక్కువ. ప్రపంచంలో ఎప్పుడూ ఎక్కువ కనపడతానే ఉంది. మళ్ళీ దానికోసం తాపత్రయం, మళ్ళీ బతుకు పోరాటంలో అహంకారాల్లో అందరూ కలిసిమెలిసి బతికేటప్పుడు మళ్ళీ ఘర్షణలు, సేమ్ మళ్ళీ సమస్యలు. పాతయన్నీ స్టార్ట్ అయినాయి. కాకపోతే పాతవి కాదు, పాత వాటిని దాటేశాడు మెచ్యూరిటీ. మొదటిసారి కొన్నిటిని భగవంతుడు సరిచేశాడు, అక్కడ మెచ్యూరిటీ వచ్చేసింది. ఆ పాత సమస్యలు కాదు, మళ్ళీ కొత్తవి సృష్టించుకున్నారు. ఇప్పుడు పాత వాటిలో సమస్యలు రావట్లేదు, ఎందుకంటే అవి అనుభవంగా ఉంది, ఎలా వచ్చినాయి అంటే అలా ఎదుర్కోవచ్చు. తర్వాత రెండోసారి మళ్ళీ అవి కూడా రావట్లేదు, ఇప్పుడు మళ్ళీ కొత్త సమస్యలు వచ్చినాయి, అంతకంటే కొత్తవి. పాత వాటిల్లో అయితే పొరపాట్లు ఎక్కడ లేవు, ఎందుకంటే స్వీయ అనుభవమే వచ్చింది అన్ని విషయాల్లో. ఈసారి ఆలోచించాడు, ఇది ఎప్పటికీ ఇలాగే ఉండేట్టుంది. ఎందుకంటే పాతవి చేయకపోయినా కొత్తవి వస్తున్నాయి, కొత్త సమస్యలు వస్తున్నాయి, కొత్త ఆలోచనలు వస్తున్నాయి. ప్రపంచం అంతా కొత్తగా ముందుకు పెరుగుతుంటే కొత్తగా డబ్బు అవసరాలు ఎక్కువ పెరుగుతున్నాయి, ఎక్కువ పెంచుకుంటున్నాం. అలాగే మనుషుల విషయాల్లో కూడా కొత్తవి వస్తున్నాయి, పాతవి సర్దుకున్నా కొత్త వస్తున్నాయి. అహంకారం మెయిన్ మూలం అసలు అది ఏదో రూపంలో ఏదో పక్క నుంచి వస్తుంది. ఇలా ప్రపంచంలోనే ఇలాగే వస్తున్నాయి సమస్యలు. ఇలా కాదు, వీటికి అసలు రెమెడీ లేదు. ఇంకా అర్థమైంది. ఎన్నిసార్లు దేవుడు ప్రత్యక్షమయ్యాడు, దేవుడు కూడా చెప్పాడు, నువ్వు రేపు ఏం చేస్తావో నాకు తెలియదు కనుక జీవితం మొత్తానికి సరిపోయిన సమస్యలు ఒకసారి తీర్చేయలేను నేను. ఆల్రెడీ దేవుడు చెప్పిన సమాధానం ఉంది. ఎప్పుడైనా సరే నువ్వు తపస్సు చేసి నేను ప్రత్యక్షమయ్యే రోజుకి ఆల్రెడీ నువ్వు చేసేసి ఉంటావు కనుక, మీ వాళ్ళందరూ చేసేసి ఉంటారు కనుక, చేసేసిన కర్మల ఫలితాలను సరిచేయగలను. ఎందుకంటే చేసేసి నాకు కూడా అర్థమయ్యి ఉంటాయి కనుక అని చెప్పాడు దేవుడు. వాటిని ఎలా సరి చేయాలో చూసి అలా సరి చేసేస్తాను అన్ని రకాల సమస్యలు. కానీ రేపటిది నేను సరి చేయలేను, ఎందుకంటే రేపు నువ్వు సమస్య సృష్టించుకోవచ్చు, సృష్టించుకోకపోవచ్చు. ఆ స్వేచ్ఛ నీ చేతిలో అని ఆలోచించాడు. వీడికి రెమెడీ లేదు,
సమస్యలు అంతులేదు, ఎన్నిసార్లు తపస్సు చేస్తాను, నాకన్నా సిగ్గుండాలి, చిచ్చ దేవుణ్ణి అన్నిసార్లు పిలిచి అలా అడగకూడదు. అయినా నేను అతనికి ఒక చిన్న ఆలోచన వచ్చింది. ఆ చిన్న ఆలోచన ఏంటంటే, అయినా భగవంతుడిని నేను ఎన్నిసార్లు నా సమస్యలు తీర్చమని అడుగుతాను? అసలు అర్థం ఉందా? భగవంతుడు కావాలని కదా నేను కోరుకోవాలి. ఇదేంటి ఇలా అయిపోయాను నేను? ఎన్నిసార్లు ఇవన్నీ జరిగినాకంటే చాలా సంవత్సరాల కాలం పట్టింది ఇటుగా. అరే ఎంత జీవితం వృధా అయిపోయింది. దేవుడు వచ్చి ప్రత్యక్షం అయితే కూడా నేను దేవుణ్ణి కోరుకోకుండా వదిలేసాను. నేను ఎలాగైనా మరణిస్తాను కదా, నేను ఇక్కడ ఉండను కదా. ఈ సమస్యలను ఎందుకు చూస్తున్నాను? ఈ సమస్యలు మళ్ళీ వస్తున్నాయి కదా. ఈ సమస్యలు రాకుండా పోవట్లేదు కదా. సృష్టి మొత్తం పరిశీలించి చూస్తే అందరూ చెడ్డవాళ్ళు, ఎంతోమంది చెడ్డవాళ్ళు. సమస్యలన్నీ వాళ్ళ వల్లనే వస్తున్నాయి. ఎన్నో అహంకారాలు గుద్దుకుంటున్నాయి. ప్రపంచంలో ఎన్నో రకాల ఘర్షణలు, బాధలు, రకరకాల మనుషులు మన ఇంట్లోనూ ఉన్నారు, బయట ఉన్నారు. సృష్టి అంతా మంచి చెడుల కలయికలో సాగుతుంది. మనం అసలు ఇంక ఈ సృష్టిలో ఉన్నంతకాలం ఇది ఇలాగే ఉంటుంది. టైం వేస్ట్ అయిపోద్ది. ఇలా తపస్సులు చేసి చేసి ఆయన వచ్చే సమస్యలు తీర్చి మళ్ళీ కొత్త సమస్యలు సృష్టించుకొని మళ్ళీ కొత్తగా తపస్సులు చేసి ఆఖరికి మరణిస్తాను. ఈ ఐడియా వచ్చింది అతనికి. అంటే కొంతకాలం గడిచినాక అది అనుభవ జ్ఞానంగా మారి ఆ ఆలోచన వచ్చింది. అరే భగవంతుణ్ణి పొందితే సరిపోద్ది కదా, ఎందుకు ఇదంతా నాకు? అసలు ఈ సమస్యలు, ఈ గొడవలు అడిగే బదులు దేవుడా నేను చక్కగా నువ్వు కావాలి, నాకు నిన్ను పొందాలి, నేను నిరంతరం నీ ధ్యాసలో నీతో ఉండాలి, హాయిగా ఉండాలి. నేను చక్కగా అవసరమైతే నీ లోకంలో ఉంటాను, వచ్చేసి నీ లోకంలో ఉంచుకో. నా దేవుడు నువ్వు. ఎన్నో మతాలు, ఎన్నో మార్గాలు, ఎన్నో విధానాలు, ఎన్నో పద్ధతులు, ఎంతోమంది దేవుళ్ళు ఉన్నారు. నేను వాళ్ళెవరి జోలికి వెళ్ళలేదు. అసలు నిన్నే నమ్ముకున్నాను. ఒక పతివ్రత అయినటువంటి భార్య ఎలా అయితే ఒక భర్తనే అనుసరిస్తుందో, ఒక పత్నీవ్రతుడైనటువంటి ఒక మంచి భర్త ఎలా అయితే తన భార్యతోనే ఉంటాడో, అంతకంటే 1000 రెట్లు నిజాయితీగా నీతోనే ఉన్నాను, అందుకే నువ్వు నాకు ప్రత్యక్షం కూడా అయ్యావు. ఇంకా ఇదొక తుచ్చమైన లోకం, నన్ను నీ లోకంలోకి తీసుకెళ్ళిపో, నన్ను నీ హృదయంలోకి చేర్చేసుకో తండ్రి, నీలో లయం చేసుకో. ఇంకా నాకు అక్కర్లే, నేను భగవంతుడిని కోరుకోవాలి. నా దేవుడు, వేల మంది దేవుళ్ళు ఉన్నా, అనేక మతాలున్నా, నేను మాత్రం ఈ దేవుణ్ణి పట్టుకుని వదలలేదు. అందుకే ఆయనే నాకు ప్రత్యక్షం అవుతూ ఉంటాడు. కాబట్టి నా జ్ఞానోదయమైన దేవుడా, ఈ పిల్లలు, ఈ కుటుంబం, ఈ సంసారం, ఈ జీవితం ఇది ఇలాగే ఉంటుంది. నువ్వెన్ని ఇచ్చినా ఇది మాకు పోదు. కాబట్టి చక్కగా నన్ను నీలో కలిపేసుకో, నీ హృదయంలో చేర్చేసుకో. నాకు వేరే మతాలు కూడా వద్దు, ఆ దేవుళ్ళు వద్దు, ఆ దేవతలు వద్దు, వాళ్ళతో నాకు అసలు పని లేదు. నేను నా జీవితంలో వాళ్ళ పేరు కూడా తెలవలేదు, నీ పేరే తెలిచాను. నాకు నువ్వే కావాలి. నీ లోకంలో ఉంచుకుంటావో, నీలో కలిపేసుకుంటావో, ఈ తుచ్చ లోకపు భావజాలాన్ని నాలోంచి పోగొట్టు. ఈసారి తపస్సు ఇలా చేస్తాను. ప్రాపంచిక విషయాల మీద ఆసక్తి పోగొట్టు, నీ మీదే ఆసక్తి కలిగించు. నువ్వే నాకు, నీ లోకమే నాకు, నువ్వే నాకు సమస్తం, నాకు నువ్వే కావాలి. అలా తపస్సు మొదలెట్టాడు. ఎందుకంటే ఎన్న అనుభవించిన ఇలాగే ఉంటుందని అర్థమైంది. ఎందుకంటే చాలా అనుభవించాడు. 2 సార్లు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఎన్ని సంవత్సరాలు తపస్సులు చేస్తే జరిగిందో అనుభవం కూడా వచ్చింది. దేవుడు ఎన్ని వరాలు ఇచ్చినా మనం ఇలాగే ఉంటాం, ఇది ఇలాగే చేసుకుంటాం, మళ్ళీ సమస్యలు తెచ్చుకుంటూనే ఉంటాం. అది కూడా అనుభవం అయిపోయింది. కాబట్టి ఈసారి దేవుణ్ణి కోరుకుందాం అనుకున్నాడు. అయితే వేరే దేవుళ్ళు బోల్డ్ మంది ఉన్నారు, కానీ నాకు అనవసరం. ఆ దేవుళ్ళ గురించి అసలు నాకు తెలియదు. నేను వాళ్ళ వైపు కూడా చూడలేదు. చూడటం అపచారం అనుకున్నాను. నాకు నువ్వే, నేను నీకు అంకిత భక్తుణ్ణి, అందుకే నువ్వు నాకు ప్రత్యక్షం అయ్యావు. నాలో ఒక నిజాయితీ ఉన్న దేవుడు, నీ పట్ల నేను పక్క దేవుణ్ణి చూడను, పక్క దేవతను చూడను, పక్క మతాన్ని చూడను, కేవలం నిన్నే చూస్తాను. నీ గురించే తపస్సు. ఈసారి తపస్సు మాత్రం దేవుడే నీ గురించే తపస్సు చేశాడు. ఈసారి దేవుడు ఇంకా చాలా ఎర్లీగా వచ్చాడు. ఎందుకంటే దేవుడికి భక్తుడికి మధ్య రూట్ ఏర్పడిపోయింది. 2 సార్లు ప్రత్యక్షం అయ్యాడుగా. అందులో ఈసారి అసలు కోరిక లేని తపస్సు, దేవుడి కోరిక. దేవుడికి కూడా ఆనందం వేసింది. తప్పని దేవుడు వచ్చి ప్రత్యక్షం అయిపోయాడు. చాలా తొందరగా ప్రత్యక్షం అయిపోయాడు. ఎందుకంటే నా గురించి తపస్సు చేస్తున్నావు, నీకు వేరే కోరికలు లేవు. దేవుడు వచ్చాడు. నాయన ఏంటి కోరుకో అన్నాడు. దేవుడికి కూడా తెలుసు, ఆయన అడుగుతాడు కోరుకోమని. అంటే మనం అడిగింది కదా ఆయన ఇవ్వాలి.
ఆయన ఇచ్చింది మనం పుచ్చుకోం కదా. మానవ బుద్ధిలో కూడా అదే ఉంటుంది. మనకి ఏ టైపులో కావాలో అందుకని అడుగుతారు దేవుళ్ళు, నీకేం వరం కావాలో కోరుకొని. మనం ఏం వరం అడుగుతామో వాళ్ళకి తెలియక కాదు. ఆ వరం కూడా మనం ఏ టైపులో ఇవ్వాలో మనమే చెబుతాం. నాకేది మంచిదో అది చెయ్యి భగవంతుడు అనేవాడు ఎవడు అసలు తపస్సు చేయడు ఇక్కడ. మీరు ఒకసారి జాగ్రత్తగా ఆలోచించండి. తపస్సులు ఎవరు చేసినా భగవంతుడు గురించి ఎవరు ఏ విధమైనటువంటి విధానంలో భగవంతుడిని ప్రార్థిస్తున్నా, పూజిస్తున్నా, అర్చిస్తున్నా, అది ఏ మతమైనా భగవంతుడి కొరకు ఎవరు తపస్సులు చేస్తున్నా వరాలు వీళ్ళే అడుగుతారు. మనకి చరిత్రలో కూడా కనబడతాయి. ఎందుకనంటే వరం నాకు ఎలాంటిది కావాలో, ఎలా కావాలో, ఎప్పుడు కావాలో, ఎంత కావాలో అన్నీ నేనే చెబుతా. దాని కొలతలంతా నా దగ్గర ఉంది. లెక్కలేసి కూర్చున్నా నేను టేప్ పట్టుకొని. పొడవు, వెడల్పు, ఎత్తు, హైటు అన్నీ నేను లెక్కలేసి కూర్చున్నా. నాకేం కావాలి ఆ పద్ధతిలో నువ్వు ఇవ్వాలి. అందుకని దేవుడు ఎందుకు వచ్చింది గొడవ, నాకు నువ్వు అడిగిన పద్ధతిలోనే ఇస్తానే, ఏం వరం కావాలో కోరుకోనైనా అంటాడు. అది దేవుడికి తెలియక కాదు, దేవుడికి సమస్తము తెలుసు. కానీ మన పిచ్చక తగ్గట్టే సమాధానం చెప్పాలి కాబట్టి నీకేం వరం కావాలో కోరుకోమంటాడు. నువ్వు అడిగిందే ఇస్తా, నాకెందుకు వచ్చిన గొడవ. దేవుడే నువ్వు ఏది ఇచ్చినా నేను పుచ్చుకుంటాను అనేవాడు అసలు తపస్సు చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇచ్చినవి పుచ్చుకుంటున్నాం. మనం చేసిన కర్మ ఫలితాలే మనకు వస్తున్నాయని మనకు కూడా తెలుసు విషయం. వాటిని తప్పించుకుంటానికి కదా దేవుడు వెనకబడుతున్నాం. వాటిని తప్పించుకోవచ్చని కదా దైవ ప్రచారకులు, మత ప్రచారకులు చెబుతున్నారు. మన దేవుడు రక్షిస్తాడని కదా. నువ్వు ఎలాగైనా బతుకు, ఏమైనా చెయ్యి, గడిచిపోయిన జీవితం అయిపోయింది. ఇప్పుడు మార్చలేవు. మన దేవుడు క్షమిస్తాడు, రక్షిస్తాడు. నీకెందుకు ఆ ప్రాబ్లం, మేము చూసుకుంటామని మధ్యలో మనకే మధ్యవర్తులు ఉన్నారు. గురువులు, మహాత్ములు, వాళ్ళు పెద్ద పెద్ద బోర్డులు, సంస్థలు పెట్టుకుని కూర్చొని ఉన్నారు అన్ని మతాలలో. వాళ్ళు మనల్ని ప్రోత్సహిస్తారు కూడా. నువ్వు చక్కగా దేవుణ్ణి అడగొచ్చు, ఆయన నిన్ను క్షమిస్తాడని. కానీ నిజంగా భగవంతుడు ఇచ్చింది పుచ్చుకుందాం అనుకునేవాడికి అసలు తపస్సుతోనే పని లేదు. జీవితం భగవంతుడు ఇచ్చిందే, మరణం భగవంతుడు ఇచ్చేదే, మధ్యలో జరిగాయన్నీ జరుగుతూ ఉంటాయి. కాదంటావా? నువ్వు చేసుకున్న కర్మ ఫలితాలు అనుభవిస్తూ ఉంటావు. కర్మ నేను చేయను, నేను కర్తన కాదు అని నువ్వు అనుకుంటావా? అసలు అప్పుడు నువ్వు ఆశించేదే లేదు. ఏది ఇస్తే అది పుచ్చుకుంటూ ఉంటావు. ఏదొస్తే అది తీసుకుంటావు. అది భగవంతుడు ఇచ్చింది అనుకుంటావు. ఎందుకంటే ఇక్కడ భగవంతుడు ఇచ్చిందే నడుస్తుంది. సూర్యుడు భగవంతుడు ఇచ్చింది, చంద్రుడు భగవంతుడు ఇచ్చింది, భూమి భగవంతుడు ఇచ్చిందే, గాలి భగవంతుడు ఇచ్చిందే, నేల భగవంతుడు ఇచ్చిందే, మన శరీరము భగవంతుడు ఇచ్చిందే. దీనికి సరిపోయేలా ఇక్కడ ఉన్నటువంటి చుట్టూ ఉన్న వాతావరణం భగవంతుడు ఇచ్చిందే. బ్రతకడానికి అవసరమైన వనరులు, వసతులు, జ్ఞానము, సంపద, మేధాశక్తి సర్వము భగవంతుడు ఇచ్చిందే అయినప్పుడు అని మనకి తెలుస్తుంటే, అది మనకు అర్థమైతే తపస్సులతో పనే ఉంది. కానీ తపస్సు చేస్తున్నామంటే అది మనకు తెలియలేదు. భగవంతుడు ఇచ్చింది మనకు సరిపోలేదు, భగవంతుడు కరెక్ట్గా చేయలేదు, భగవంతుడు ఏదో మనకు మార్పులు చేయాలి. లేదా భగవంతుడు చేసింది కరెక్ట్ కానీ నేను కరెక్ట్గా జీవించలేదు, నేనేదో తప్పులొప్పులు చేశాను, దాని నుంచి ఇప్పుడు భగవంతుడు వాటినన్నింటినీ సరిదిద్దాలి. కర్మ సిద్ధాంతాన్ని, నా సమస్యలు, నా కర్మఫలాలు మార్చాలి. అప్పుడే తపస్సు అవసరం అవుద్ది. కానీ ఈసారి తపస్సు మనోడు అది కనిపెట్టాడు. నేను రాంగ్ తపస్సు చేశాను, ఎంత చేసినా ఆ రోజు సమస్యలే తీరుతాయి, అప్పటికి సమస్యలే తీరుతాయి తప్ప ప్రపంచంలో ఉన్నంతకాలం ఇలాగే ఉంటుంది. అందుకని భగవంతుడిని కోరుకుంటాను, ఈ గొడవంతా ఎందుకు? అసలు ఏ కోరిక లేనోడికి తపస్సుతోనే పని లేదు. ఎందుకంటే సృష్టి అంతా భగవంతుడిదే అనుకున్నప్పుడు ఇంకా ఆలోచన లేదు. మొత్తం అంతా జననం, మరణం, జీవితం అంతా భగవంతుడు కృప అనుకున్నప్పుడు ఆలోచించడానికి ఏముంది? దొరికిన రోజు ఎక్కువ ఆనందించాం, దొరకని రోజు దుఃఖపడ్డాం అనే సమస్య కూడా లేదు. దొరికిన రోజు ఆనందానికి కారణం ఎవరో, దొరకని రోజు బాధ ఉండదు. ఎందుకని? బాధకు కారణం వాడే అనుకోబాక, బాధపడేది నువ్వు కదా. దొరకని రోజు బాధ ఎందుకు? ఆ రోజు ఇచ్చాడు, తిన్నాను, ఈరోజు ఇవ్వలేదు, ఊరుకుంటాను, బాధ కాదు అది. ఎందుకని? ఇది భగవంతుడికి సంబంధించింది అయితే బాధ లేదు అందులో. ఎప్పుడు పొందిన వాటికి ఆనందం, కృతజ్ఞత ఉంటుంది తప్ప పొందలేదన్న భావన అసలు పుట్టదు. అది విషయం ఇక్కడ. నిజమైనటువంటి జ్ఞాన ఎరుక, భగవత్ ఎరుక అలా ఉంటుంది. సరే, అది సామాన్యంగా మనుషులకి అప్పుడే కలిగేది కాదు, లేదు స్టార్టింగ్లో ఎవరికి కలగదు, ప్రయాణం సాగాలి. మనోడికి ఇప్పుడు కొద్దిగా కలిగింది ఏంటంటే ఇవన్నీ కోరుకోవడం అనవసరం. బోడి జీవితం, సగం జీవితం పైన వృధా అయిపోయింది. ఇప్పటికి నా వయసు కూడా చాలా పెరిగిపోతుంది. ఇంకా వేస్ట్ భగవంతుడిని కోరుకుందాం. భగవంతుడు వచ్చాడు టక్మని, చాలా స్పీడ్గా తొందరగా వచ్చాడు. ఎందుకంటే ఈసారి తపస్సులో కోరికలు, స్వార్థం లేదు, జస్ట్ భగవంతుడే అంతే.
ప్రత్యక్షమైపోయాడు. ఈసారి భగవంతుడు కూడా చాలా ఆనందంగా ప్రత్యక్షమయ్యాడు. నన్నే కోరుకుంటున్నాడు, ఇంకేం లేదు. ఈసారి అడగడేమి, నన్ను రికమెండేషన్లు ఏమి అడగడు, అవి కావాలి ఈ కావాలని అడగడు, కేవలం నన్నే కోరుకుంటున్నాడు. చాలా అరుదుగా దొరికే భక్తుడు. అయినా తపస్సు చేశాడు కనుక భగవంతుడు అడగటం ఆయన ధర్మం కనుక, నాయన నీకేం కావాలో కోరుకో అని అడిగాడు. తండ్రి కోరుకునేది ఏమీ లేదు, నువ్వే కావాలి, నాకు నువ్వే కావాలి, ఇంకా పరధ్యాస వద్దు, మొత్తంగా నువ్వే కావాలి. ఎప్పుడు నన్ను ఏం చేయమంటావు, ఇంక నీ ఇష్టం. భగవంతుడు ఆనంద పారవశ్యంతో ఆ భక్తుడిని కౌగిలించుకున్నాడు. నువ్వే కావాలంటే ఏం చేయగలను, ఏమి ఇవ్వగలను ఇంకా నీకు? నన్ను నేను నీకు ఇచ్చుకుంటాను, నిన్ను నేను కౌగిలించుకుంటాను, అంతకంటే చేయగలిగింది ఏమి? భగవంతుడు ఆ భక్తుడిని ఆలింగనం చేసుకున్నాడు. ఆలింగనం చేసుకునేటప్పటికి చిన్న పొరపాటు జరిగిపోయింది అక్కడ. ఇప్పుడు ఈ భక్తుడు భగవంతుడు మనసులోకి వెళ్ళిపోయాడు, భగవంతుడు లోపలికి వెళ్ళిపోయాడు, మనసులోకి వెళ్ళిపోయాడు. అంటే మన ఆలింగనం వేరు, భగవంతుడు ఆలింగనం వేరు. మన ఆలింగనంలో ఉంటుంది అనుకో బాగా, మన కౌగిలి కాదు, భగవంతుని కౌగిలి. దేవుడు కదా, ఆయన కౌగులించుకునేటప్పుడు. అందుకే దేవుడు తొందరపడి ఎవరిని దగ్గరికి తీసుకోడు. భగవంతుడు ప్రత్యక్షమే వరాలు ఇచ్చి వెళ్ళిపోతాడు. చూడండి, ఎక్కడైనా పురాణాలు, ఇతిహాసాలు, చరిత్రలో చూడండి మీరు, ఆలింగనాలు చాలా తక్కువ. ఇప్పుడు శ్రీరామచంద్రుడు హనుమంతుడిని ఆలింగనం చేసుకున్నాడు, ఇంకెక్కడ మనకు వినపడదు చరిత్రలో. ఇక్కడ ఈ భక్తుడిని ఆలింగనం చేసుకునేటప్పుడు కూడా మనసులోకి వెళ్ళిపోయాడు. ఎందుకంటే భగవంతుడు మనలాగా శరీరధారి కాదు, రూపధారి కాదు, మనలా అంటే మాంసపు శరీరం కాదు, శక్తి అది, స్వరూపంలో ఉన్న శక్తి. అయితే మనకు దూరంగా ప్రత్యక్షం అవటం వల్ల, రూపదర్శనం అవటం వల్ల మనం ఏమనుకుంటున్నాం అంటే మనలాగానే ఉన్నాడు దేవుడు అనుకుంటున్నాం. ముట్టుకు చూడలేదు కదా, పట్టుకు చూడలేదు కదా మనం, అది శక్తి స్వరూపం, మనలానే కనపడుతుంది కాంతి. అందుకని కౌగిలించుకునేటప్పుడు కాంతిలోకి వెళ్ళిపోయాడు, మనసులోకి వెళ్ళిపోయాడు. భగవంతుడు మనసులో, భగవంతుడు లోపలికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు భగవంతుడు లోపలికి ఎప్పటికైతే వెళ్ళిపోయాడు, ఈ భగవంతుడు లోపలికి ఈ మన భక్తుడు, వాడికి సమస్త ప్రపంచము అంటే భగవంతుడికి తెలియదు లేదుగా, భగవంతుడు మనసులోకి వెళ్ళిపోయాడుగా, సమస్త ప్రపంచము వాడికి అవలోకనం అయిపోతుంది, మొత్తం తనకు దర్శనీయం అయిపోతుంది. మొత్తం ప్రజలందరూ, మొత్తం సృష్టి అంతా దర్శనీయం అయిపోతుంది. భగవంతుడు మానసిక స్థితిలోంచి ఇప్పుడు వాడు ప్రపంచాన్ని చూస్తున్నాడు, భగవంతుడు మనసులోంచి, ఆయన స్థితిలోంచి చూస్తున్నాడు. భగవంతుడు మనసులో ఉన్నాడు ఇప్పుడు వీడు, అక్కడి నుంచి చూస్తున్నాడు. చూస్తున్నప్పుడు ఎవరేం చేస్తున్నా ఇది తప్పు అని, ఇది రైట్ అని అసలు భగవంతుడికి ఏమి అనిపించట్లేదు. కానీ అక్కడ జరుగుతున్నాయని కనపడుతున్నాయి. తప్పు రైటు ఒప్పు ఏమి లేదు, మనుషుల కదలికలు తెలుస్తున్నాయి అంతే. అందరి కదలికలు అన్ని రకాలుగానే తెలుస్తున్నాయి, సృష్టి మొత్తం తెలుస్తుంది. కానీ అక్కడ తప్పు ఒప్పు భావన భగవంతుడి దగ్గర లేదు. అసలు భగవంతుడి మనసులో తప్పు ఒప్పు, వీడు తప్పు చేశాడు, వీడు రైట్ చేశాడు, అదేమీ అనిపించట్లేదు. కానీ అన్ని తెలుస్తున్నాయి, అందరూ తెలుస్తున్నారు, సృష్టి మొత్తం తెలుస్తుంది, ప్రపంచంలో ఉన్నటువంటి మొత్తం అన్ని తెలుస్తున్నాయి, గ్రహగోళ నక్షత్రాలతో సహా అన్నీ తెలుస్తున్నాయి. అంటే భగవంతుడి మనసులో భగవంతుడికి ఏమేమి తెలుస్తున్నాయో అన్ని వీడికి తెలుస్తున్నాయి. వీడు ఇప్పుడు ఆ మనసులో కూర్చున్నాడు, ఆలింగనం, శక్తి ఆలింగనం అయిపోయింది, శక్తిలో కలిసిపోయాడు. ఆ భగవత్ శక్తి వీడి శరీరం ద్వారా ప్రవహించుకుంటూ వెళ్ళిపోయి ఆ భగవంతుడికి సంబంధించినటువంటి భావాలన్నీ వీడికి కలుగుతున్నాయి. భగవంతుడికి ఏమేమి తెలుస్తాయో అన్ని తెలుస్తున్నాయి. వాడికి చాలా విచిత్రంగా ఉంది, సరికొత్త అనుభూతిగా ఉంది. కానీ చిత్రం ఏంటంటే అక్కడ మంచి అనిపించట్లేదు, చెడు అనిపించట్లేదు, భగవంతుడికి అసలు ఏమీ అనిపించట్లేదు. అందరూ అన్ని అనేకం చేసుకెళ్తున్నారు, అనేకం కనబడుతూనే ఉన్నాయి. ఏవైతే మానవ దృష్టిలో చెడ్డ కార్యాలు, పాప కార్యాలు, నేర కార్యాలు, ఘోర కార్యాలు, మంచి కార్యాలు, సత్కర్మలు, అసత్కర్మలు, దుష్టకర్మలు, మంచి పనులు, త్యాగ పనులు అంటున్నాం, ఏం భగవంతుడికి అనిపించట్లేదు. భగవంతుడికి అంత సమభావనగా ఉంది. మొత్తం భగవంతుడికి ఆ లోపల, భగవంతుడి మనసులో ఉన్నాడు కదా వీడికి సృష్టి అంతా సమభావనగా ఉంది. కానీ మొత్తం తెలుస్తుంది, జంతువులు, చెట్లు, చేమలు, మనుషులు, గ్రహాలు, గోళాలు
అన్నీ ఏకకాలంలో తెలుస్తున్నాయి. అసలు ఇన్ని ఎలా తెలుస్తున్నాయి అని కన్ఫ్యూజన్ కూడా ఏం లేదు. అంత చక్కగా క్లారిటీగా స్పష్టంగా తెలుస్తుంది. ఒక మనిషికి తన చూపు మేరలో కనపడేది ఎంత స్పష్టంగా తెలుస్తుందో, తన చెవులు కనపడేది ఎంత స్పష్టంగా తెలుస్తుందో, ఒక మనిషికి తన పంచేంద్రియాల పరిధిలో శరీర పరిధిలో అర్థమయ్యే విషయాలు గజిబిజి లేకుండా ఎంత స్పష్టంగా తెలుస్తాయో, భగవంతుడికి యావత్ సృష్టి అంత స్పష్టంగా తెలుస్తుంది. తెలియటమే అంతే, కానీ ఎక్కడ మంచి అనిపించట్లేదు, చెడు అనిపించట్లేదు, ఇది తప్పు అనిపించట్లేదు, ఇది రైట్ అనిపించట్లేదు. అందరి పట్ల భగవత్ హృదయం ప్రసన్నంగా ఉంది. ఏమి అసలు కించిత్తు కూడా భగవంతుడిలో ఇది చెడని ఇది మంచి అని అనిపించట్లేదు. ఆయన భావజాలంలో ఏ మార్పు లేదు. హృదయంలో అందరి పట్ల సమభావన ఉంది, అందరి పట్ల ఆనందం ఉంది, అందరి పట్ల ఆశీర్వాదపూర్వక భావన ఉంది, ప్రసన్న భావన ఉంది. ఆలింగనం అయిపోయింది. నువ్వే కావాలన్నప్పుడు భగవంతుడు కౌగిలించుకున్నాడు. వీడు భగవంతుడు ఆ కౌగిలించుకున్నప్పుడు భగవంతుడు శక్తి స్వరూపుడు కాబట్టి శక్తి కమ్మేసింది వాడిని. అది భావరూపం. మనకు రూపం దూరం నుంచి కనబడుతున్నప్పుడు మనలా అనిపించేది మాంస శరీరం అనుకుంటున్నాం మనం. కాదు, అది తేజస్వరూపం. అయితే మనం ముట్టుకోలేదు కనుక, మనకు పట్టుకోలేదు కనుక తెలియదు. కానీ నువ్వే కావాలన్నప్పుడు ఆనందంలో భగవంతుడు చేసుకున్న ఆలింగనం అది తేజస్వరూపం, శక్తి స్వరూపం, భావస్వరూపం. అది ఒక్కసారి అది భావాలింగనం జరిగింది వీడికి. భగవంతుడు హృదయం వీడిలో కలిసిపోయింది, వీడి హృదయంలో కలిసిపోయింది, వీడు భగవంతుడిలో కలిసిపోయాడు. వీడి శరీరం మొత్తం భగవంతుడి తరంగాలతో నిండిపోయింది, ఆ శక్తి తరంగాలతో, ఆ కాంతి తరంగాలతో. ఆలింగనం అలా జరిగింది. భగవంతుడు లోపలికి వెళ్ళిపోయాడు, భగవంతుడు వీడి లోపలికి చొచ్చుకొచ్చాడు. గాఢాలింగనం అయిపోయింది అది, అంటే దైవాలింగనం అది. సరే, అది అయిపోయింది. భగవంతుడు వదిలేశాడు. మళ్ళీ వీడు బయటకు వచ్చాడు. నాయన, నువ్వు నన్నే కావాలని కోరుకున్నావు కదా, నేను నా జీవితంలో అసలు ఎవరినే గాఢాలింగనం చేసుకోలేదు, నిన్నే ఆలింగనం చేసుకున్నాను. నిజంగా నీలాంటి భక్తుడు ఉండటం చాలా ఆనందంగా ఉంది నాకు. నువ్వు అలా హాయిగా సంతృప్తిగా నీ శరీరం అన్నాడు, అలా హాయిగా నా ధ్యాసలో బతుకు, మంచి పనులు చేసుకుంటూ బతుకు, భక్తుడిగా బతుకు అన్నాడు. అంటే వీడికి చాలా ఆనందం వేసింది. అయితే వీడికి విపరీతమైన మళ్ళీ ఎప్పుడైతే భగవంతుడు వదిలేశాడో, వీడు విడిగా వచ్చాడో, భగవంతుడి నుంచి విడిపోయాడో, భగవత్ స్పర్శ నుంచి విడిపోయాడు, వీడి శరీరం, వీడి భావాలు, మళ్ళీ వీడి ఎరుక, వీడి పరిమిత భక్తం వచ్చేసింది. భగవంతుడిని అడిగాడు, అదేంటి భగవంతుడు, నువ్వు ఆలింగనం చేసుకున్నప్పుడు సర్వసృష్టి నాకు దర్శనమైంది. ఇప్పుడు మానవ శరీరంతో నా పరిధిలో నాకెంత తెలుస్తున్నాయో, నాకు కనపడింది, నాకు వినపడింది, అంత స్పష్టంగా సృష్టి మొత్తం తెలిసింది నాకు. అంటే భగవంతుడు నవ్వి, అదేనైనా ఆలింగనం కదా, నా లోపలికి వచ్చావు నువ్వు, నా మనసు ఎలా ఉంటుందో అది మొత్తం నీకు అర్థమైపోయింది. మానవుల ఆలింగనం కాదు, ఇది దైవాలింగనం. నా లోపలికి నువ్వు వచ్చావు, నీ లోపలికి నేను వెళ్ళిపోయాను, అందుకని నా లోపల ఉన్నాయన్నీ నీకు అర్థమైపోయినాయి. అది జరిగింది. భగవంతుడు అక్కడ మంచి చెడు ఏమి లేవేంటని అడిగాడు. అక్కడ ఏం లేదు, సమభావం ఉంది. జరిగే కార్యాలన్నీ తెలుస్తున్నాయి, కానీ ఎప్పుడు సమభావమే ఉంది. మనుషులు చేసే పనులు తెలుస్తున్నాయి, అన్నీ తెలుస్తున్నాయి, సమస్తం తెలుస్తుంది, సృష్టి అంతా, కానీ సమభావమే ఉంది ఏంటి అన్నాడు. మేము అలాగే మంచి చెడు అని కొట్టుకు చచ్చిపోతాం కదా, ఇప్పుడు నేను విడిపోగానే మళ్ళీ నాకు అన్ని భావాలు వచ్చినాయి, ఏంటి రహస్యం ఏంటని అడిగాడు. నాయన, సృష్టి అంతా నాదే అయినప్పుడు, అందరూ నా వాళ్ళే అయినప్పుడు, అందరూ నా బిడ్డలే అయినప్పుడు సమభావం లేక నాకేం ఉంటుంది, నాకు మీలాగా ఏ భావం ఉండదు. నేను అసలు ఏ కార్యాలు చేయను కదా, భగవంతుడిని కదా. మరి మమ్మల్ని శిక్షించేది ఎవరో? ఈ శిక్షలేంటి, బాధలేంటి, సమస్యలేంటి, కష్టాలేంటి, ఇబ్బందులేంటి, మళ్ళీ సుఖాలేంటి, ఆనందాలేంటి, భోగాలేంటి, ఇదంతా ఏంటి నాయన? అవన్నీ మీ భావాలు, మీ శరీర భావంలో మీరు పెంచుకుంటున్న భావాలు, మీరు చేసుకున్నటువంటి కర్మలకు ఫలితాలు. నేను అసలు ఏ కర్మ చేయను, మొత్తం సృష్టికి కర్తనే కాబట్టి సృష్టిలో ఉన్న గడ్డి రేణువు మీద నాకు ఎంత ఆసక్తి ఉంటుందో, సృష్టిలో ఉన్న ఒక ధూళి కణం మీద, ఒక దుమ్ము రేణువు మీద ఎంత ఆసక్తి ఉంటుందో మీ మీద అంతే ఉంటుంది. అన్నీ నాకు సమానమే. కాబట్టి దేన్ని శిక్షించాలని, దేన్ని రక్షించాలని నేను ఎందుకు అనుకుంటాను? నేను అసలు అలా అనుకోను. నాలో ఎప్పుడు ఒక ప్రసన్న భావన, అంత హాయిగా సృష్టి అంతా క్రమశిక్షణగా అలా సాగిపోయేలా చూస్తూ ఉంటాను అంతే. నీలాంటి భక్తులు ఎవరైనా తపస్సు చేసినప్పుడు ప్రత్యక్షం అవుతాను.
వాళ్ళు కోరుకుని ఇస్తూ ఉంటాను. నువ్వేం కోరితే ఇస్తాను. నువ్వు ప్రాపంచిక విషయాలు అడిగినప్పుడు అవి ఇచ్చాను. ఇప్పుడు నన్నే కోరుకున్నావు కాబట్టి నువ్వు నాలో కలిసావు. నాలో కలవటం వల్ల నీకు సృష్టి అంతా అర్థమైంది. అక్కడ సమభావమే ఉంది, వేరు భావన లేదు. నాకు అసలు ఎవరి పట్ల ఏ భావన ఉండదు, నాకెందుకు ద్వేషం ఉంటుంది అన్నాడు దేవుడు. నేను మీలో మనిషిని కాదే, ఇక్కడ ఉండనే అసలు నాకే కావలసినవి లేవే, నేనే ప్రయత్నం చేయనే, నేను ఒక సంపూర్ణతనే. వెంటనే అతను కన్ఫ్యూజ్ అయ్యాడు. భగవంతుడు మరి నువ్వు సంపూర్ణతవైతే మరి ఇన్ని మతాలు, ఇన్ని మార్గాలు, ఇంతమంది దేవుళ్ళు, ఇదంతా ఏంటి దేవుడు? ఏంటి అసలు ఇదంతా? మరి దేవుళ్ళలో కూడా అనేక మంది దేవుళ్ళు, దేవతలు, ఇదంతా ఉంది కదా. ఎవరి మతంలో వాళ్ళు ఆ దేవుణ్ణి పూజించుకుంటున్నారు. నేను చిన్నప్పటి నుంచి మా ఇంట్లో నిన్ను పూజించారు కాబట్టి, నిన్ను ఆరాధించారు కాబట్టి నేను నీకు భక్తుడిని అయిపోయాను, నీకు దాసుడిని అయిపోయాను. నేను కూడా నిన్నే ఆరాధించాను. నేను వేరే దేవుడు ఇంక చూడకపోవటం, వేరే దేవత ఇంక చూడకపోవటం, వేరే మతం ఇంక చూడకపోవటం, అది నా భక్తి గొప్పతనం అనుకున్నాను, పాతివ్రత్యం లాంటి భక్తి అనుకున్నాను. మరి ఇదంతా ఏంటన్నాడు. నాయన యద్భావం తద్భవతి, నువ్వు ఇలా పిలిస్తే ఇలా వచ్చాను. అప్పుడు ఇతను అడిగాడు, మరి ఆ మతంలో అలా పిలిస్తే ఇంకో దేవుడు వెళ్తున్నాడా అన్నాడు. యద్భావం తద్భవతి నాయన, వాడు కూడా నన్నే ఆరాధిస్తున్నాడు, కానీ ఆ రూపంలో ఆరాధిస్తున్నాడు. స్వామి నాకు అసలు అర్థం కాలేదన్నాడు. నాకేం అర్థం కాలేదండి. ఇంతమంది దేవతలు, ఇంతమంది దేవుళ్ళు, ఇన్ని రకాల మతాలు, మార్గాలు, విధానాలు, ఆచారాలు, సాంప్రదాయాలు, పద్ధతులు, అదేంటి దేవుడా? నువ్వు సపరేట్ దేవుడు కాదా? వాళ్ళందరూ వేరు దేవుళ్ళు కాదా? అయ్యో నేను ఎన్నాళ్ళు పాతివ్రత్య భక్తి అని చెప్పి నీ గురించి ఆరాధించాను, నీ గురించే పూజించాను, నీ వైపే మనసు పెట్టాను. మొత్తం అసలు ఎవరిని చూడకూడదు, అలా చూడటం నా పాతివ్రత్యం చెడిపోతుంది అనుకున్నాను. ఒక పతితురాలైనటువంటి స్త్రీ భావన కలిగింది లోపల. మాకు కూడా బయట పోలికలు అలాగే చెబుతూ ఉంటారు ఈ గురువులను వదిలిపెట్టకూడదు, దేవుణ్ణి వదిలిపెట్టకూడదు, మతాలు మార్చకూడదు, ఇతర మతాల గురించి తెలుసుకోకూడదు. ఒక పతివ్రత అయినటువంటి స్త్రీ భర్తకి ఎలా అంకితమైపోయి ఉంటుందో, ఒక మంచి భర్త భార్యకి ఎలా అంకితమైపోయి ఉంటాడో అలాగే ఉంటారని బయట బోధలు చేస్తున్నారు. నువ్వేంటి దేవుడే, మరి నువ్వు వేరు, ఆ దేవుళ్ళు వేరు వేరు కాదా అంటే ఆయన చిరునవ్వు నవ్వాడు. నాయన ఇంతమంది దేవుళ్ళు ఉంటే మేము కూడా మీలా కొట్టుకుంటాం కదరా. ఒకే సృష్టికి ఇంతమంది దేవుళ్ళు ఎలా ఉంటారు? సృష్టి అంతా ఒకటే కదా. అప్పుడు దేవుళ్ళు మేము ముఠాలుగా, రాజకీయ నాయకుల్లాగా ముఠాలుగా, గ్రూపులుగా విభజించుకోవాలి. అది మీ మానవ మనస్తత్వం, అది మీరు తయారు చేసుకుంది. నువ్వు ఎక్కడ ఎవరిని పూజించినా, ఎవరిని ఆరాధించినా, ఏం చేసినా నువ్వు ఏ రూపంలో పిలిస్తే ఆ రూపంలో వస్తూ ఉంటాను అంతే. ఆ మతం వాళ్ళు ఆ రూపంలో పిలిస్తే అలా వస్తాను, ఈ మతం వాళ్ళు ఏ రూపంలో పిలిస్తే అలా వస్తాను. యద్భావం తద్భవతి, నాకు రూపం లేదు. అదేంటి దేవుడు చిన్నప్పటి నుంచి ఈ రూపమే నిజమని నమ్ముకొని ఈ రూపాన్ని పట్టుకెళ్ళాడే, నేను ఆలింగనం కూడా చేసుకున్నావే, నాకు సృష్టి మొత్తం అవగతం అయిపోయింది, నీ హృదయంలోకి వస్తేనే నీకు రూపమే లేదా? అవును నాయన, నాకు అసలు రూపమే లేదు. అన్ని రూపాలు నావే, నువ్వు ఎలా పిలిస్తే అలా వస్తాను, నువ్వు ఎలా పిలిచావు ఇలా వచ్చాను. ఇప్పుడు కూడా నువ్వు దేవుడా నువ్వు కావాలని అడిగావు. ఇంతకుముందు నువ్వు అది అడిగావా? నీ సమస్యలు తీర్చమని అడిగావు, నీ కోరికలు తీర్చమని అడిగావు, అప్పుడు అవి తీర్చిపెట్టాను కదా. నేను ఎప్పటికప్పుడు మీరు అడిగినవి చేస్తూ ఉంటాను అంతే. మరి అయితే నా పరిస్థితి ఏంటి భగవంతుడు? ఇప్పుడు నాకు నీ సంపూర్ణత్వం తెలియదా అన్నాడు. ఇది నా సంపూర్ణత్వం కాదు, నువ్వు ఎలా పిలిచినా అలా వస్తూ ఉంటాను నేను. నువ్వు ఏ రూపంలో కోరుకుంటే ఆ రూపంలో వస్తా. అన్ని మతాల్లో ఉన్న దేవుడు నువ్వేనా స్వామి? అన్ని మతాల్లో ఉన్న దేవుడు నేనే. అసలు అన్ని రూపాలు నావే, ఎలా పిలిస్తే అలా వస్తా. యద్భావం తద్భవతి. నువ్వు అమ్మవారంటే అమ్మవారిలో వస్తావు, నువ్వు అయ్యవారంటే అయ్యవారిలో వస్తావు. ఎందుకంటే దైవశక్తికి లింగ భేదం లేదు, స్త్రీ పురుష భేదం లేదు. నీ భావనను బట్టి నేను వస్తూ ఉంటా అంతే. మనోడు ఇప్పుడు నేనేం చేయాలన్నాడు. బ్రతుకు హాయిగా బ్రతుకు, ఇప్పటికి ఇది అర్థమైంది కదా. ఇప్పటికి ఇది అర్థమైందిగా, నువ్వు ఎప్పుడు పిలిచినా వస్తా. నువ్వు కావాలంటే ఇలాగే బతుకు, ఈ రూపాన్నే పూజించుకో, ఈ రూపాన్నే ఆరాధించుకో, ఈ రూపంలోనే లయించిపో, ఏముంది అందులో. ఇప్పుడు నేను ఆలింగనం చేసుకున్నా కదా, అలా బ్రతికినన్నాళ్ళు బ్రతికొచ్చి నాలో కలిసిపో. నువ్వు భావించుకున్న నా లోకం ఏది ఉందో ఆ లోకం గురించి నీకు కింద చెబుతున్నారు కదా. మా దేవుడికి మా లోకం ఉంది, పూజించిన వాళ్ళందరూ ఆ దేవుడితో ఆ లోకంలోనే ఉంటామంటున్నారు కదా. అదే జరుగుద్ది. నీ భావమే, యద్భావం తద్భవతి. అలా నా లోకానికి వచ్చేసి అక్కడ ఉండిపోద్దు. కానీ ఎందుకంటే నువ్వు భావించుకున్న ప్రతిదీ నేను సృష్టిస్తా ఉంటా. మీ కోరికలు తీర్చటమే నా పని.
మీరు మా దేవుడికి ఒక లోకం ఉందా అని ఆ లోకానికి ఒక పేరు పెట్టుకొని దాన్ని కైలాసమనో వైకుంఠమనో స్వర్గమనో నరకమనో ఏదో ఒక పేరు పెట్టుకుంటే మేము ఇష్టం, మేము అలాగే ఓకే. విశ్వామిత్రుడు త్రిశంకు స్వర్గం తలకిందులుగా సృష్టించాడు, వద్దనలే, నేను దానికి సహకరించాను. నేను సహకరించకపోతే ఏది అక్కడ నిలబడదు అసలు. విశ్వామిత్రుడికి తపశ్శక్తి ఉంది, అదంతా ధారపోసి సంకల్పం చేశాడు, ఓకే అని. రివర్స్లో స్వర్గాన్ని సృష్టిస్తాన్నాడు, ఓకే అన్నాను, సృష్టించమన్నాను, దానికి సహకరించింది నా శక్తే. మీరేం కోరుకుంటే అది. అలా ఈ రూపంలో ఈ రూపధారణతో నన్ను పెట్టుకొని నా లోకంలోకి వచ్చి ఉండిపోతానంటావా? కింద చెప్పబడుతున్న చరిత్రలు అవేగా, మీరు భావించుకుంటున్న భావనలు అవేగా, మీరు రాసుకుంటున్న పుస్తకాలు అవేగా. మీ కల్పన ఏదైతే ఆ కల్పనకు నేను సహకరిస్తాను. ఎందుకంటే శక్తి, నేను శక్తిని. మీరు ఎలా కల్పించుకున్నా ఆ కల్పనకు సహకరిస్తాను. ఏ రూపంలో పిలిస్తే ఆ రూపానికి వస్తాను. మీరు ఏ లోకం సృష్టి అంటే ఆ లోకం సృష్టించేసి అక్కడ మిమ్మల్ని పెట్టేస్తాను. ఎందుకంటే మొత్తం సృష్టికి కర్తను నేనే కదా, నేను చేయలేనిది ఏమీ లేదు. మనవుడు కాస్త అయోమయంలో పడ్డాడు. భగవంతుడు సరే నేను వస్తాను నాయన అన్నాడు. నీకు ఇంకేమైనా కావాలంటే కోరుకొస్తాను. లేదు దేవుడా నాకు నువ్వే కావాలన్నాడు. నేనే కావాలంటే ఇంత, ఇదిగో ఈ రూపాన్ని పిలిచావు, ఇలా భావించుకున్నావు, ఆలింగనం చేసుకున్నాను, నువ్వు ఎప్పుడు పిలిచినా ఈ రూపంతో వస్తాను. నువ్వే కావాలంటే నువ్వు ఎప్పుడు పిలిచినా ఈ రూపంతో వస్తాను. నేను శరీరం వదిలేసిన తర్వాత నువ్వు భావించుకున్న ఈ రూపానికి సంబంధించిన లోకం ఉందిగా, మన లోకం, ఆ లోకంలోకి వచ్చేద్దు కానీ, నాతో ఉండిపోద్దు కానీ. ఆ లోకంలో నీకు స్పెషల్ సీట్ రిజర్వ్ చేసి పెడతాను. దేవుడు, మరి నువ్వు అందరి రూపాలు నావే అంటున్నావు. అవును, అన్ని రూపాలు నావే. మరి వాళ్ళకు కూడా లోకాలు ఉంటాయా దేవుడు? ఎవరు ఏ లోకం భావించుకుంటే ఆ లోకం యద్భావం తద్భవతి. ఏ రూపం భావించుకుంటే ఆ రూపంతో వచ్చినోడిని, ఏ లోకం భావించుకుంటే ఆ లోకాన్ని సృజించలేనా? అన్నిటికీ కర్తనే నేను కదా, అసలు ఈ సృష్టికి అంతటికీ కర్త నేనే కదా. మీరు ఈ రూపంతో ఈ దేవుడి దగ్గర ఈ లోకంలో ఉండాలని కోరుకుంటే, దాన్నే మోక్షం అనుకుంటే, మీరు జీవాత్మ వేరు పరమాత్మ వేరు అనుకుంటే, ఓకే అలాగే ఆ లోకాన్ని సృష్టిస్తాను, అలాగే ఉండిపోదాం. ఇప్పుడు ఈ మనుషులు, ఈ జంతువులు, ఈ చెట్లు పుట్లు గ్రహాలు గోళాలు ఇవి కూడా నా సృష్టే కదా. అప్పుడు అలా అయితే అలా పెట్టుకుందాం. మీరు యద్భావం తద్భవతి. మీరు ఎలా భావించుకు తపస్సు చేస్తే నేను దాన్ని సిద్ధింపజేస్తా ఉంటాను. నా పని అంతే. ఎందుకంటే నేను సిద్ధింపజేసే శక్తిని నేను. మనోడు కన్ఫ్యూజన్లో ఉన్నాడు. భగవంతుడు ఆయన వస్తానన్నాడు. మళ్ళీ నువ్వు ఎప్పుడు పిలిచినా వస్తాను, ఓకే. భగవంతుడు మాయమైపోయాడు. మనోడు ఇప్పుడు తీవ్ర కన్ఫ్యూజన్లో పడిపోయాడు. అరే ఈ మతాలు వేరు, దేవుళ్ళు వేరు, వాళ్ళ గొడవ వేరు, మన గొడవ వేరు, వాళ్ళకే మనకి పడిసావదు, అటు చూడకూడదు మనం, అసలు వాళ్ళ ఎంకే చూడకూడదు, ఆ దేవుడు ఎంకే చూడకూడదు, ఆ గురువు ఎంకే చూడకూడదు, ఆ మతం ఎంకే చూడకూడదు, అసలు రోడ్డు మీద కనబడితే వాళ్ళ మొహం ఎంక కూడా చూడకూడదు, వాళ్ళు వేరు మనం వేరు, వాళ్ళ పండగలు వేరు మన పండగలు వేరు, వాళ్ళ భాష వేరు మన భాష వేరు, వాళ్ళ ఆచార వ్యవహారాలు వేరు మన ఆచార వ్యవహారాలు వేరు, ఇన్ని పెట్టుకున్నామే. అరే 30 జీవితం ఎలాగే గడిపేశానే, తీరా మొత్తంగా దేవుడు ప్రత్యక్షమయ్యి ఆలింగనం చేసుకుంటే భగవంతుడు మనసులోకే ప్రవేశించాను. భగవద్ ఆలింగనం అలా ఉంటుందా? మనుషుల ఆలింగనం లాగా ఉండదా? అక్కడ మంచి చెడు లేవు అసలు. భగవంతుడు ఎవరిని చెడ్డ అనుకోవట్లే, ఎవరిని మంచి అనుకోవట్లే, అసలు సమభావంతో ఉంది అక్కడ హృదయం. అది నాకే అర్థమైంది. ఎందుకంటే ఆ హృదయ స్థితికి నేను వెళ్ళిపోయాను. ఆలింగనం జరిగింది. దైవ మనస్సు నాలోకి వచ్చేసింది. నేను దైవ మనస్సులోకి వెళ్ళిపోయాను. దైవ మనస్సులోని భావన సర్వం, మనుషులే కాదు, చెట్లు కాదు, పుట్ల కాదు, గొట్ల కాదు, ధూళి కణాలతో సహా అన్ని సర్వసమభావనలో అనిపిస్తుంది భగవంతుడికి. అన్నింటి పట్ల ప్రసన్న వదనంతో ప్రసన్నుడై ఉన్నాడు. ఏది ఎవరు ఏది అడిగినా ఇచ్చేటట్టు ఉన్నాడు ఆయన. అంతే తప్ప అసలు ఆయనకి చెడ్డ అన్న భావన లేదు. అరే ఈ మంచి చెడులు మనం పెట్టుకున్నాయా? మన అహంకారం వలన నాకు అనుకూలంగా లేరు కాబట్టి చెడ్డోళ్ళు, వీళ్ళు నాకు అనుకూలంగా లేరు కాబట్టి చెడ్డోళ్ళు, వీళ్ళందరూ నాకు అనుకూలంగా ఉన్నారు కాబట్టి మంచోళ్ళు, ఇవి నాకు ఇష్టం కాబట్టి మంచివి, అవి నాకు అయిష్టంగా చెడ్డవి, ఇది మనం పెట్టుకున్న భావన. వాడి జ్ఞానోదయం నిదానంగా మొదలైంది. ఎప్పుడైతే భగవంతుడి మనసు తెలిసిందో, మనసు నిజంగా తెలియాలి. మనసు నిజంగా తెలియాలంటే ఒకసారి భగవంతుడిలో ఆలోచించాలి. ఇది కథ, మహిమల మాయలేయంలో ఇది కథే మొత్తంగా. కానీ నిజంగా భగవంతుడిలో ఆలోచించాలి. భగవంతుడిలో ఆలోచించడం పెద్ద కష్టమేం కాదు. సృష్టికి మొత్తానికి నేనే కర్తన ఇదేని ఒకసారి ఆలోచించుడు. దేని పట్ల ద్వేషం ఉంటుంది? ఇక్కడ భగవంతుడిది కాంద్యం ఉంది. దుమ్ము ధూళి కణాల నుంచి సర్వము భగవత్మయమే కదా. లేకపోతే అక్కడ ఎందుకు ఉంటుంది? నేను ఎలా ఉన్నానో మట్టి కూడా అలాగే ఉంది. మట్టి లేకపోతే మొక్కలు ఎక్కడే, మొక్కలు లేకపోతే ఆహార ధాన్యాలు ఎక్కడే, ఏదైనా అంతే.
ఇక్కడ క్రిమికీటకాదులు, విషపురుగులు, క్రూర జంతువులు, మనుషులు, ఇవన్నీ మనం పెట్టుకున్న పేర్లు క్రూర జంతువులు. భగవంతుడికి అన్నింటి పట్ల సమభావనే ఉంది. ఎందుకని అన్నింటికి కర్త ఆయనే అయినప్పుడు సమభావన లేకుండా ఎలా ఉంటుంది? చిన్న జస్ట్ లాజికల్ థింకింగ్ అంతే. ఇప్పుడు మన వాడికి అదే మొదలైంది లోపల. అయ్యో, ఇవన్నీ మనం ఏర్పరుచుకున్నవా, నేను పెట్టుకున్నవా, మనుషులు పెట్టుకున్నవా, ఈ మతాలు, మార్గాలు, దేవుళ్ళు, విభేదాలు, విరోధాలు, ఆఖరికి చెడ్డ పనులు, మంచి పనులు, మళ్ళీ కర్మ ఫలితాలు కూడా నా భావమే. నేను చెడ్డ పని చేశానని నాకు తెలుసు కనుక చెడు కర్మని నేను అనుభవిస్తున్నాను. నా శరీరంలోనే జరుగుతుంది, నాకు తెలుసు. నా మనసే నాకు నువ్వు చెడ్డ పని చేసావని నాలోనే రసాయనోత్పత్తి జరిగి ఆ కర్మఫలాలు నేను అనుభవించేలా. నేను మంచి పనులు చేశాను కాబట్టి ధైర్యంగా బతుకుతున్నా. నేను ఏ చెడు చేయలేదని, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా నాకు భయమే లేదు. ఎందుకంటే నేను చెడు చేయలేదు కనుక. చెడు చేసిన నాకు ఎంతున్నా, ఎన్ని సమకూరున్నా, ఎంత అంగబలం ఉన్నా, ఎంత ఆర్థిక బలం ఉన్నా, ఎన్ని నా చుట్టూ ఉన్న చెడు చేసిన భయం నాలో వెంటాడుతూనే ఉంది. అదే కర్మఫలంగా నాకు ఏదో ఒకటి తెచ్చి మీద పడేస్తుంది. అయ్యో, ఎన్ని నా భావాలు! భయం నా భావం, దుఃఖం నా భావం, ధైర్యం నా భావం, ఆనందం నా భావం, సుఖం నా భావం. భగవంతుడి దగ్గర అంత సమభావమే ఉందే. అయ్యయ్యో, ఆ సమభావానికి కదా నేను వెళ్ళాలి. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఎలా? మళ్ళీ అర్థమైంది మనవాడికి, చాలా బాగా అర్థమైంది. విభేదాలు, విరోధాలు ఇవన్నీ జస్ట్ మానవ శరీర అహంకారపు చేష్టలు. అయ్యయ్యో, అందుకే మహాత్ములంతా ఇది అజ్ఞానం అని చెప్పారు, ఇది మాయ అని చెప్పారు, ఇది భ్రమ అని చెప్పారు, ఇది భ్రాంతి అని చెప్పారు. ఇప్పుడు పిచ్చోడా, నీకే అనిపిస్తున్నాయిరా, సృష్టికర్త అయిన భగవంతుడికి అసలు ఇలా ఏమి అనిపించట్లేదురా. ఇక్కడ అన్నీ ఆయనకి సమానమేరా. ఎందుకంటే ఆయన అనుకుంటేనే ఇవి ఉన్నాయి. ఆయన కాకపోతే ఆవిడ, మీ ఇష్టం. ఎవరైనా అనుకోండి, దేవత అనుకోండి, దేవుడు అనుకోండి, మీ మతానికి సంబంధించిన మీ దేవుడు అనుకోండి. ఎందుకు ప్రత్యక్షమైన దేవుడు మళ్ళీ చెప్పాడు, మతాలు వేరు కాదు, మార్గాలు వేరు కాదు. వాళ్ళు అలా పిలిస్తే అలా వెళ్తున్నాను, నువ్వు ఇలా పిలిస్తే ఇలాగ వచ్చాను. ఎవరు అలా పిలిస్తే అలా వస్తున్నాను నేను, అంతే తప్ప నేను శక్తిని, అసలు ఈ రూపమే నాది కాదన్నాడు. అయ్యయ్యో, రూపదేవుడు, లోకం, పైగా నా దేవుడు లోకం, అందులో ఉంటామంటే నువ్వు ఉన్నావంటే ఉంటాను నేను. ఆ లోకం సృష్టించడం నాకెంతసేపు అన్నాడు. ఇదంతా సృష్టించింది నేనే అయితే మనందరం ఈ రూపంతో ఈ లోకంలోనే ఉందామని మనం పుస్తకాలు రాసుకొని ఆ భావాన్ని బలంగా క్రియేట్ చేసుకుంటే అలాగే ఉందామన్నాడు. ఓహో, అంటే భగవంతుడికి సంబంధించిన రూపభావనలో, లోకభావనలో ఇదంతా మానసిక లోకం అన్నమాట. ఇది భగవంతుడు మనసులోకి వెళ్ళినాక అర్థమైంది నాకు. మన మనోభావంలో భగవంతుడి మనోభావనలు అయిపోతున్నాయి. మనం చేసినటువంటి కర్మలో కర్మ సిద్ధాంతం అయిపోతుంది. ఫలితములన్నీ మనం చేసిన కర్మలను బట్టి ఉన్న యద్భావం తద్భవతి. అందుకే భగవంతుడు అసలు ఏమీ చేయట్లేదు, ప్రసన్న వదనంతో ఉన్నాడు. అంతే, మొత్తం మనమే చేసుకుంటున్నాం. అయ్యో దేవుడా, ఏకత్వ భావనలోకి రావాల్సింది ఎంత విభిన్నతతో ఎలా వెళ్ళిపోయాను ఏంటని ఇప్పుడు మళ్ళీ నాకు అసలు ఇది కాదు, నాకు అర్థమవుతుంది. ఎప్పుడైతే భగవంతుడి హృదయాన్ని తాకానో, భగవంతుడి హృదయం నన్ను తాకిందో, అక్కడ ఏదో ఒక సమభావం ఉంది, సమస్తం పట్ల ఒక సమభావం ఉంది. పైగా ఆయనే చెప్పాడు, అన్ని రూపాలు నావే, ఎవరు ఎలా పిలిస్తే అలా వస్తున్నాను. కావాలంటే మీరు ఏ లోకాలంటే ఆ లోకాల్లోనే ఉందాం. మీరు ఏ మతాలు పెట్టుకొని మా దేవుడికి ఈ లోకం ఉందంటారు, ఆ లోకంలోనే ఉందాం. ఎందుకని ఇన్ని లోకాలు సృష్టించిన వాడికి నాకు ఆ లోకం పెద్ద విశేషమే ఉంది. మీరు శరీరాలు వదిలేసి వచ్చేసినాక అక్కడే ఉందాం అందరం. కాదు పుణ్యాత్ములందరూ మన భగవంతుడి లోకంలో ఉంటారంటే ఓకే, పుణ్యాత్ములందరూ రండి, అక్కడ ఆ రూపంతో ఆ లోకం సృష్టిస్తాను, అక్కడ నేను ఆ రూపంతో కూర్చుంటాను, మీరు కూడా వచ్చి నాతో కూర్చుందరు. కానీ మీరు ఎలా రాస్తే అలా, మీరు ఎలా భావిస్తే అలా. పాపులందరూ నరకంలో పడతారని రాశారు, ఓకే, అలా రాస్తే నరకాన్ని కూడా సృష్టిస్తాను. అక్కడ ఎన్ని శిక్షలు ఉంటాయో రాశారా, ఓకే, అవి కూడా సృష్టించేస్తాను, ఆ శిక్షలన్నీ. ఓకే, స్వర్గం కూడా సృష్టిస్తాను, ఆ భోగాలన్నీ. మీ ఇష్టం, ఎందుకంటే మొత్తానికి సృష్టికర్తనే నేను. మీరు ఏది రాస్తే అది, మీరు ఏది భావిస్తే అది, మీరు ఏది చెబితే అది, మీరు ఏది అనుకుంటే అది, అద్భావం తద్భవతి సూత్రం ఉన్నది. అర్థమైంది మనవుడికి, అసలు ఏమీ అనుకోకూడదు. ఈ ప్రమాదం అంతా నేను అనుకోవటం వలన, నేను చేయటం వలన వచ్చింది. నేను చేయటం వలన కర్మ సిద్ధాంతం వచ్చింది. నేను చేయటం ఏంటి, అసలు నేను కర్తనే కాదు, చేసేదంతా భగవంతుడు కదా చేసాడు, ఆల్రెడీ చేసేసాడు. కాబట్టి నా జీవితంలో ఏం జరిగినా ఏమొస్తున్నా ఆ భగవంతుడు ఏమిస్తాయి వచ్చినాయి. ఇప్పుడు సుఖం లేదు, దుఃఖం లేదు, జీవితమే దేవుడు. అసలు జీవితమే దేవుడు, ఈ జీవమే దేవుడు, ఈ సాగుతున్నదంతా దేవుడే. ఈ జననం దేవుడు, ఈ మరణం దేవుడు, ఈ మధ్యలో జీవితం దేవుడు, ఉన్న జీవం అంతా దేవుడే.
ఇందులో మళ్ళీ సుఖదుఖాలేండి. అభిప్రాయ వద్దు, తప్పు, ఎంచకూడదు అనుకున్నాడు. ఇంకా నేను కర్తను కాదు, నేను అకర్తను. అసలు నేను దేనికి కర్తను కాదు, కర్త భగవంతుడు. ఎక్కడ ఏం జరిగినా సృష్టిలో దానికి కర్త భగవంతుడు అనేటువంటి భావానికి వచ్చాడు. అయిపోయింది. ఇంకా ఎప్పుడే కర్మ సిద్ధాంత వలయాన్ని ఛేదించేశాడు. ఏ కర్మ సిద్ధాంతం పనిచేయదు నా మీద, అతని మీద పనిచేయదు. ఎందుకంటే కర్త దేవుడు అనే భావానికి వచ్చాడు. కాబట్టి భగవంతుడు అయినప్పటికీ సుఖం లేదు, దుఃఖం లేదు, ఏదొస్తే అది పుచ్చుకోవటమే, వచ్చిందల్లా లాభమే. అసలు దుఃఖం వచ్చే ఛాన్సే లేదు. ఎందుకంటే అలాంటి క్రియల్లోకి వెళ్ళడు కదా, అసలు తను స్వతంత్ర క్రియలు చేయడు కదా. అసలు ఇప్పుడు క్రియలన్నీ భగవంతుడితో జరుగుతున్నాయి అంతే. తను ధర్మబద్ధంగా ఎలా జీవించాలో అలా జీవిస్తాడు, ధర్మబద్ధంగా ఏం చేయాలో చేస్తాడు అంతే. ఇప్పుడు భగవంతుడే కర్త అన్నప్పుడు నేను ఎందుకు దుష్కర్మలు చేస్తాను, అసలు ఆ భావనే పుట్టదు. ఒకసారి ఆ భావనలోకి వెళ్ళి చూస్తే మీకే అర్థమైపోద్ది. మనవుడికి ఇప్పుడు అది వచ్చేసింది, కర్మ సిద్ధాంతపు వలయాన్ని ఛేదించేశాడు. అయితే ఇప్పుడు భేదభావనల వల్ల ఆయనేమో సమభావం ఉందన్నాడు. హృదయంలోకి వెళ్ళి చూస్తే సమభావమే ఉంది. జీవులన్నిటి పట్ల, సృష్టి మొత్తం పట్ల సంభావన ఉంది. ఆ సమభావం ఏంటో తనలో కుదరట్ల. పైగా దేవుళ్ళు కూడా వేరు వేరు అనుకున్నాను నేను, కాదు దేవుళ్ళు కూడా ఒకటని చెప్పాడు. మీరు పిలిచినట్టు వస్తున్నాను అన్నాడు. మళ్ళీ దైవ లోకాలు వేరు వేరు అనుకున్నాను నేను, కాదు మీరు ఏ లోకం అంటే ఆ లోకం సృష్టించి పారేస్తాను ఎంతసేపు అన్నాడు. వీళ్ళు అసలు ఇప్పుడు ఉన్న లోకాలన్నీ సృష్టించింది నేనేగా, మొత్తం సృష్టికి కర్తనే నేనైనప్పుడు ఈ సృష్టిలో ఎన్ని లోకాలు ఉన్నాయో మీకేం తెలుసు. మనిషిగా నీకు ఈ లోకం ఎలా కనపడుతుంది, దోమకోలా కనపడుతుంది, చెమకోలా కనపడుతుంది, చెట్టుకోలా అనిపిస్తుంది, పుట్టకోలా అనిపిస్తుంది, గుట్టకోలా అనిపిస్తుంది, ప్రతి దానికి ఇంకోలా ఇదే లోకం అనిపిస్తుంది. అలా మళ్ళీ మీరు భావించుకుంటే ఇంకో లోకాలు సృష్టిస్తాను, ఏముంది అందులో. అది కూడా చెప్పాడు. అవును, నిజమే కదా. ఉన్న సృష్టి అంతా ఆయనదే అయినప్పుడు ఆయన సృష్టి చేయలేనిదే ఉండదు. మనం ఏది భావించుకుంటే అది సృష్టి అయిపోతూ ఉంటుంది. యద్భావం తద్భవతి. ఈ రూపంతో పిలిస్తే ఇలా వస్తున్నాను, ఆ రూపంతో పిలిస్తే అలా వస్తున్నాను అన్నాడు. ఈ రూపానికి ఆ రూపానికి మనం ఏది భావించి ఏ లోకాలు రాసుకున్నామో ఆ లోకాల్లోనే ఉంటాడు. మన ఇష్టం అది. అవన్నీ నిజంగానే జరిగిపోతాయి. కాకపోతే అదంతా మానసలోకము. మానసలోకం ఎందుకంటే శరీరలోకం ఆల్రెడీ ఫిక్స్డ్ కదా. శరీరలోకంలో డైరెక్ట్గా భగవంతుడు కనపడ్డు కదా. తపస్సులు చేసినప్పుడే కదా భగవంతుడు ప్రత్యక్షమయ్యేది. మహిమలు మాయలు అద్భుతాలు అన్నీ జరిగేది అప్పుడే కదా. అది మామూలు లోకంలో రొటీన్గా సహజ లోకంలో అవి ఉండవు కదా. సహజ లోకంలో శరీర లోకంలో మనం ఇలాగే కదా సంచరిస్తాం. అదంతా మానసలోకం. నిజమే. అందుకే భగవంతుడు మానసం నాలో కలిసింది, నా మానసాన్ని దాకింది. అందుకని భగవంతుడి మానసం నాకు అర్థమైంది. నేను భగవంతుడి మానసంలో లీనమైపోయాను. అందుకని సమానత్వం నాకు అర్థమైంది కానీ మళ్ళీ నేను నా స్థితికి వచ్చాను, భగవంతుడి నుంచి వేరుపడిపోయాను. కాబట్టి నాకు మళ్ళీ మానవ మానసమే ఉంది, పరిమిత మానసమే ఉంది. కానీ భగవత్ మానసపు ఎరుక ఇంకా మిగిలింది నాలో. ఆ సమభావాన్ని పొందాలి. ఇప్పుడు ఎలా పొందాలి? నేను ఆ సమభావాన్ని పొందాలి. దానికోసం తపస్సు చేయాలి. భగవంతుడు చెప్పిన మాటలు గుర్తొస్తున్నాయి. నువ్వు ఎలా పిలిస్తే అలా వస్తున్నా అంటే మతాలన్నీ కూడా ఊరిని మనుషులు పెట్టుకున్న మార్గాలే తప్ప ఇంతమంది దేవుళ్ళు లేరు, ఇంతమంది దేవుళ్ళే లేరు. ఓకే, మనోడికి స్ట్రైక్ అయింది. భగవంతుడు చెప్పాడు నేను శక్తిని, నువ్వు రూపంతో పిలిస్తే ఎలా వచ్చానో అలా ఆ రూపంతో పిలిస్తే అలా వెళ్తున్నారు. అర్థమైంది. భగవంతుడు శక్తి స్వరూపుడు, భగవంతుడికి ప్రత్యేక ఆకారం లేదు. మనం ఎలా పిలిస్తే అలా వస్తున్నాడు. భగవంతుడికి సమభావం, దేని పట్ల ప్రత్యేకమైనటువంటి ఆసక్తి లేదు, ద్వేషం లేదు, సమస్తం పట్ల సమభావం. ఇప్పుడు నేను నాలో ఉన్న ఈ పరిమితత్వాలను చెరిపేసుకోవాలి, ఈ విరోధాలను విభేదాలను చెరిపేసుకోవాలి. అసలు దేవుడి పట్ల ఉన్నటువంటి విభేద విరోధ భావాలని చెరిపేసుకోవాలి. ఆకార రూప సగుణ సాకార రూప భావాలను చెరిపేసుకోవాలి. అనంత ఆత్మశక్తి ఆ భగవంతుడు, శక్తి స్వరూపుడైన ఆ అనంతాత్మశక్తిలో ఈ ఆకారాలన్నీ ఉన్నాయి. ఈ దేవుళ్ళందరూ ఉన్నారు, ఈ దేవతలందరూ ఉన్నారు. అది మానసలోకం. మానసలోకాన్ని కూడా దాటేయాలి. మళ్ళీ తపస్సు ప్రారంభించాడు. అయితే ఈసారి తపస్సు భగవంతుడు అని చేయట్లేదు, భగవత్ శక్తిని చేస్తున్నాడు. నాకు రూప భగవంతుడిగా పరిమితత్వం వద్దు. ఎందుకంటే అన్ని భగవత్ రూపాలు నీవే అని చెప్పావు, అలా పిలిస్తే అలా వస్తానని చెప్పావు. నేను శక్తి స్వరూపుడిని అని చెప్పావు. అన్ని రూపాలు నావే అని చెప్పావు. ఇప్పుడు నాకు ఆ సగుణ సాకార రూపంతో పని లేదు. ఎందుకంటే ఆల్రెడీ నేను ఆలింగనం కూడా చేసుకున్నాను. ఇంకా ఎన్ని రూపాలు వచ్చినంతే. కాదు, నీ అసలు రూపం కావాలి, నీ స్వస్వరూపం కావాలి, అసలు రూపం కావాలి, సమానత్వం కావాలి, విభేదత్వం పోవాలి.
నాకు అసలు ఎక్కడైనా సమానత్వమే కాదు, నీ హృదయంలో సమానత్వ భావన ఉంది. సృష్టి అంతా కనపడుతుంది కానీ సమభావనగా ఉంది. దేని పట్ల అపేక్ష లేదు, ఆసక్తి లేదు, అలాని దేని పట్ల ద్వేషము విద్వేషము లేదు, సమత్వం ఉంది. అన్నింటి పట్ల సమభావం, తక్కువ ఎక్కువ లేవు అసలు అక్కడ. అదిగా సమస్థితి కావాలి. అలాగే దేవుళ్ళు మతాలు మార్గాలు భూమి మీద మేము విభేదించుకుంటున్నట్టు ఆ భావన వద్దు నాకు. ఆ దైవ భావన వద్దు. అది మానసిక లోకం. అర్థమైంది నాకు. నీ ఆలింగనంతో సమస్తం అర్థమైంది. నీ మానసిక లోకాన్ని దర్శించాను నేను. పైగా నువ్వే చెప్పావు కాబట్టి అది కూడా వద్దు. నీ అసలు స్వరూపం కావాలి. దానికోసం తపస్సు మొదలెట్టాడు. ఇప్పుడు భావరూపాన్ని ధ్యానించడం మానేశాడు. ఎన్నిసార్లు ఏ సగుణ సాకార దేవుణ్ణి ఆరాధించి ప్రార్థించి అర్చించి ఆ విధానాల ప్రకారం తపస్సులు చేసి ప్రత్యక్షం చేసుకున్నాడు, ఆ విధానాలు ఆపేశాడు. తపస్సు జరుగుతుంది. ఉన్నదేదో ఉన్నట్టుగా సత్యం అంతే. నాకు సత్యం కావాలి. సత్య దర్శనం, సమత్వ దర్శనం అంతే, ఇంకేమొద్దు నాకు. అలా తపస్సు మొదలైంది. ఆ తపస్సు సాగుతూ 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 తనలోకి తాను గాఢంగా వెళ్ళిపోయాడు. శరీర భావన విభేదత్వాన్ని కల్పిస్తుందని తెలిసింది అతనికి. నాకు అసలు శరీర భావన వల్లనే నేను నువ్వు అని భేద భావన కలుగుతుంది. ముందు శరీర భావన దాటేద్దాం అనుకున్నాడు. ఆల్రెడీ తపస్సులు అలవాటు ఉంది, దేవుణ్ణి ప్రత్యక్షం చేసుకున్నాడు కదా, ఈజీగా శరీర భావన దాటేశాడు. ఇప్పుడు మనోభావానికి వెళ్ళాడు. అనేక మతాలు, అనేక మంది దేవుళ్ళు, అసమానతలు, గందరగోళాలు ఇవన్నీ గుర్తొస్తున్నాయి. ఎందుకంటే తన శరీరం తన పరిమిత మనిషి కనుక. ఒకసారి అదే భావనలో భగవంతుడిని ఆలింగనం చేసుకున్నప్పుడు భగవంతుడు మనసు ఎలా ఉందో ఒకసారి ఆలోచించాడు. ఎందుకంటే అది అనుభవం చెందాడు కనుక. సమభావన ఉంది అక్కడ. అంతే, సమభావన తెచ్చుకోవాలనుకున్నాడు. ఈ మానవ బుద్ధితో విభేద విరోధ భావన, అనేకత్వ భావన వద్దు అనుకున్నాడు. మానవ మానసాన్ని వదిలేయాలి, దైవ మానసంలోకి వెళ్ళిపోవాలనుకున్నాడు. ఎందుకంటే దాన్ని అనుభూతి చెందాడు కనుక. ఇప్పుడు తపస్సులో మానవ మానస భావాలను వదిలేయాలనుకున్నాడు. ఆల్రెడీ ఇంతకు ముందు నుంచి తపస్సులు అలవాటు, దేవుణ్ణి ప్రత్యక్షం చేసుకున్నాడు కనుక ఆ స్థితిని దాటేశాడు. ఆ స్థితిని కూడా దాటేశాడు. శరీర భావానేమో పరిమితత్వాన్ని విభేదత్వాన్ని కల్పిస్తుంది, మంచి చెడులు చెబుతుంది, వదిలేదాన్ని అనుకున్నాడు. మంచి చెడుల భావన ఎగిరిపోయింది. నేను మీరు అన్న భావన పోయింది, అహంకార భావన పోయింది. మనసు అల్లకల్లోలంగా ఉంది, గందరగోళంగా ఉంది, అనేకంగా ఉన్నాయి. మనసును దాటేశాడు. అక్కడ దైవీ భావాల అనేకత్వం పోయింది, ప్రాపంచిక భావాల అనేకత్వం పోయింది. దాన్ని దాటేశాడు. ఉన్నదొకటి ఏకత్వం మిగిలిపోయింది. ఏకత్వ స్థితి మిగిలిపోయింది. అక్కడ దేవుడు లేడు, మతం లేదు, మార్గం లేదు, ఎవరు లేరు, సృష్టి లేదు. అక్కడ సృష్టి లేదు, ఓన్లీ ఏకత్వ భావన ఉంది. గమనిస్తున్నాడు, దాన్ని చూస్తున్నాడు. నేనన్న భావన ఏమన్నా పుడుతుందేమో, పాత భావన ఒకటి ఉంది కదా, నేనన్న భావన పుడుతుందేమో అని చూస్తున్నాడు. నేనన్న భావన కూడా పుడతలేదు. అదేంటి నేనన్న భావన కూడా పుడతలేదని తనకు తానే ప్రశ్న వేసుకున్నాడు. ఎందుకంటే తనకు శరీర అనుభూతి ఉంది, నేనన్న భావన అనుభూతి ఉంది, ఇంతకుముందు తెలుసు అది, అందుకని ప్రశ్న వేసుకున్నాడు. తనకే సమాధానం వచ్చింది, నువ్వు శరీరాన్ని వదిలేసావు, దాటేసి వచ్చావు కదా. అవును, శరీరం ఉంటేనే నేనన్న భావన పుడుతుంది. ఓకే, అనేకత్వ భావన పుడతలేదేంటి, విభేద భావన పుడతలేదేంటి, ఏకత్వ భావనే ఉందేంటి ఇక్కడ? అనేకత్వ భావాన్ని కలిగించే మనసును కూడా దాటేసావు కదా, గజిబిజిని దాటేసావు, గందరగోళం దాటేసావు కదా, దేవుళ్ళు దేవతలు మతాలు మార్గాలు విభేదాలు అవి కూడా దాటేసావు. లేదు, మనసును దాటేయాలనుకున్నావు కదా, దాటేసావు కదా. ఇప్పుడు ఏకత్వ భావనే ఉంది. మరి ఈ భావన ఏంటి? ఇదేదో కొత్తగా ఉందే నాకు అంటే, నువ్వు దేవుడు అసలు స్వరూపం అడిగావు కదా, దేవుణ్ణి అడగలేదు కదా. దేవుణ్ణి అడిగితే ఆ దేవుడు ఆ రూపంతో వస్తాడు. నువ్వే దేవుణ్ణి అడిగితే ఆ దేవుడు ఆ రూపంతో వస్తాడు. నువ్వే దేవుణ్ణి దేవతని అడిగితే ఆ దేవత ఆ రూపంలో వస్తుంది. నువ్వే గురువుని అడిగితే ఆ గురువు ఆ రూపంలో ప్రత్యక్షం అవుతాడు. ఇదంతా మానసలోకం. ఇప్పుడు నువ్వేం అడగలేదు కదా, మనసును దాటేసి వచ్చావు కదా. అడగటం అనేది ఉంటేనే మనసుది. నువ్వు కోరుకోవటం ఉంటేనే మనసుది, ఆలోచన ఉంటేనే మనసుది, అడగటం ఉంటేనే మనసుది, నేనన్న భావన ఉంటేనే మనసుది. దాన్ని దాటేసావు కదా, అందుకే నీకు నేనన్న భావన పుడతలా, అనేకత్వ భావన పుడతలా, ఏకత్వ భావనే ఉంది. ఏంటి ఏకత్వం ప్రశ్నించుకుంటున్నాడు. ఈ ఏకత్వం ఏంటి? ఏకత్వం చక్కగా అనుభూతి చెందుతున్నాడు, అనుభవం కలుగుతుంది. ఏకత్వం ఉనికిగా ఉంది, ఎగ్జిస్టెన్స్గా ఉంది, అనంతంగా ఉన్నట్టుగా ఉంది. కానీ అందులో సృష్టి ఏం లేదు. అక్కడ ఏ సృష్టి లేదు, అసలు పరిమితత్వం లేదు, ఏ సృష్టి లేదు. ఏకత్వ భావన ఉంది, అభావ స్థితిగా ఉంది. కానీ ఒక్క భావం ఉంది,
ఉన్నాను అన్న స్థితిలో, ఉన్నానన్న భావన కాదు, ఉన్నాను అన్న స్థితి ఎరుక కలుగుతుంది. లేని భావన కాదు, లేని భావన కాదు, సజీవత్వపు స్థితి అంతే. ఇదే నువ్వు కోరుకుంది. దేవుడు అసలు నీ స్వరూపం ఏంటన్నావు, ఇదే అసలు నా స్వరూపం, నీ స్వరూపమే నా స్వరూపం. నువ్వు నేను వేరు వేరు కాదు, ఉనికిగా మన ఇద్దరం ఒకటే. నువ్వు మనసు తెచ్చుకుంటే మనిషి అవుతావు, మనసు తెచ్చుకున్నాక శరీరాన్ని తెచ్చుకుంటావు. అదే సృష్టి. నువ్వు సృష్టిలోకి వెళ్ళాలంటే ఇప్పుడు కూడా వెళ్ళిపోవచ్చు. మళ్ళీ పాత మనసును గుర్తు చేసుకో. పాత మనసు గుర్తురాగానే అది మళ్ళీ ఉన్న పాత శరీరాన్ని తగులుకుంటుంది. ఎందుకంటే మనసు ఏదో ఒక శరీరాన్ని పట్టుకుంటే తప్ప మనసు ఉండలేదు, అందుకని అది శరీరాన్ని పట్టుకుంటుంది. కాబట్టి అది మనసు శరీర సృష్టి చేసుకుంటుంది. నువ్వు మన పాత మనసును గుర్తు చేసుకో, అది ఆటోమేటిక్గా నిన్ను శరీర సృష్టి చేసి అందులోకి పట్టుకోవద్దు. లేదా భగవంతుడు అసలు స్వరూపం ఏంటన్నాము, ఇదే శక్తి తత్వం, ఉనికి, ఎగ్జిస్టెన్స్. నేను ఉన్న మొత్తం ఎగ్జిస్టెన్స్ నేనే. ఇది ఎలాగే ఉంటుంది, అసలు స్వరూపం అయితే ఇలాగే ఉంటుంది. కాదంటావా, నువ్వు ఎలా పిలిస్తే అలా వస్తాను. అసలు స్వరూపం అయితే నీకు నాకు భేదమేం లేదు. ఇదంతా తనలో తనకే అర్థమవుతుంది, ఎవరు చూడలేదు. చెప్పేవాళ్ళు ఎవరు లేరు అక్కడ, చెప్పేవాడు వినేవాడు ఇద్దరు లేరు అసలు. కింద నుంచి శారీరక స్థితులు మనోస్థితులు దాడుతూ వచ్చాడు కనుక, ఇంతకుముందు మతస్థితులు దైవస్థితులు చూస్తూ వచ్చాడు కనుక, భౌతిక ప్రపంచంలో అవన్నీ అలవాటు కనుక ఉనికి స్థితికి వెళ్ళినప్పుడు తనకే అర్థమవుతున్నటువంటి విషయం అది. అందుకే ఆత్మసాక్షాత్కారం స్వీయ అనుభవము. ఆత్మానుభవం స్వానుభవం మాటలతో చెప్పడానికి కుదరదు. అవాంగమానస గోచరము, అఖండము, అనంతము, అద్వితీయము, రెండవది ఉండదు అక్కడ. దాన్ని చవటం కుదరదు, ఊహించటం కుదరదు. అది తనలో తనకయ్యేటువంటి ఒక అద్వితీయ అనుభవం, ఒక అనుభవం అంతే అది. ఆ అనుభవంలో భగవంతుడు వేరు, భక్తుడు వేరు, మనిషి వేరు, దేవుడు వేరు, మతం, మార్గం ఇవేం ఉండవు. అదే ఉంది అక్కడ, ఎగ్జిస్టెన్స్ ఉంది. ఎందుకంటే భగవంతుడు నాకు నీ అసలు స్వరూపం కావాలని తపస్సు చేశాడు. అసలు స్వరూపం కావాలంటే తనలోకి తాను వెళ్ళిపోయాడు, తన శరీరాన్ని వదిలి, తన మనసును వదిలి. ఎందుకంటే శరీర భావన వస్తుంటే వేరు భావన వస్తుందని తనకే అర్థమైంది. మనోభావన వస్తుంటే అనేకత్వ భావన వస్తుంది, అది దేవుళ్ళ పట్ల వస్తుంది, మనుషుల పట్ల వస్తుంది, ప్రపంచం పట్ల వస్తుంది అని అర్థమైంది. మనోభావన దాటంగానే ఉనికిలోకి వచ్చాడు. అదే ప్రాణశక్తి, అదే ఆత్మశక్తి. అక్కడ అవే అర్థమైపోతున్నాయి. ఎవరు చెప్పేవాళ్ళు లేడు, చెప్పాల్సిన అవసరమే లేదు. అందుకే మునులు, ఋషులు, యోగులందరూ కూడా మేము దాన్ని మా లోపల దర్శించాము అని చెప్పింది కూడా అనుభవం అయిపోయింది. ఇప్పుడు మేము దర్శించాం, లోపల దర్శించాం, కళ్ళు మూసుకొని దర్శించాం. కళ్ళు మూసుకుంటే దర్శనం ఎలా అవుద్ది అనుకుంటాడు సామాన్య మనిషి. కాదు, అసలు దర్శనం కళ్ళు మూసుకుంటేనే అవుద్ది. అదొక అద్భుత ఆనందం, అదొక అద్భుత అనుభూతి. ఆ అనుభూతి మాకు కలిగింది, మహాత్ములు అందరూ చెప్పారు. ఆ అనుభూతి మీరు కూడా కలిగించుకోవచ్చు. అదే ఆత్మజ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువు, అదే ఆత్మ సాక్షాత్కారం, అదే మోక్షం. అదొక అనిర్వచనీయ అఖండ అనుభూతి, జస్ట్ ఎగ్జిస్టెన్స్. ఏం ఉండదు అక్కడ. నువ్వు నేను వేరు వేరు ఉండదు, దేవుడు భక్తుడు వేరు వేరు ఉండదు, ఉండేది ఒకటే. ఆ ఒకటే ఏంటో కూడా తెలీదు. ఆ ఒకటే ఏంటో తెలీదు, ఎలా ఉందో తెలీదు, ఎందుకు ఉందో తెలీదు, ఏంటో తెలీదు, ఉన్నట్టు తెలుసు అంతే. దాన్ని వివరించడం కుదరదు, వివరణాత్మకంగా అది అసలు ఉండదు. వివరించేది రెండోది అయిపోద్ది, నువ్వు లేకుండా పోతావు, లేదా అది లేకుండా పోద్ది. వివరించేవాడు ఉంటే అది లేకుండా పోద్ది. తనలో తనకే అర్థమవుద్ది అంతే. సమస్తం అర్థమవుతుంది, శరీరం అర్థమవుతుంది, మనసు అర్థమవుతుంది, ఇంతకుముందు చూసిన లోకం అర్థమవుతుంది. అదంతా మానసిక సృష్టి, శరీర సృష్టి. కానీ మొత్తం ఆ సృష్టికి కారణభూతమైన ఉనికిది. ఈ ఉనికిలో కూర్చుంటే ఆ సృష్టి ఉండదు, అదంతా మాయ, మిథ్య అని అర్థమవుతుంది. కాదు, కావాలంటే ఆ మాయలోకి ఇప్పుడే వెళ్ళిపోవచ్చు. ఈ ఉనికిలోంచి ఆ మనసును గుర్తు చేసుకు అందులోకి వెళ్ళిపోవచ్చు, ఆ మనసు నుంచి శరీరంలోకి వెళ్ళిపోవచ్చు, మళ్ళీ అందులో కలిసి బతికేయచ్చు. ఓహో, జీవన్ముక్త స్థితి ఇదా, అది కూడా అర్థమైంది, బ్రహ్మాండంగా అర్థమైంది. దాన్ని సంపూర్ణంగా ఆస్వాదించాడు. ఇక సందేహం అనేది లేకుండా సమస్తం తనలో తనకే అర్థమైపోయింది. బోధకుడు ఎవరూ లేరు. ఆ ఉనికే సమస్త జ్ఞానముగా, బోధనగా తనలో తనకే అనుభూతి చెందింది, అనుభూతి కలిగింది. దానంతట అదే కళ్ళు విచ్చుకున్నాయి, శరీరపు కళ్ళు విచ్చుకున్నాయి. ప్రపంచం కనపడుతుంది, చెట్టు పుట్ట చేమ చుట్టూ మనుషులు అన్నీ ప్రపంచం అంతా యథాతథంగా ఇదివరకులాగానే కనపడుతుంది, తన శరీరం కనపడుతుంది. కానీ
భావన ఉనికిగా, ఏకత్వముగా, సమత్వముగా ఉంది. సమత్వముగా, ఏకత్వముగా ఉంది. ఎలా ఉందంటే భగవంతుణ్ణి ఆలింగనం చేసుకున్నప్పుడు, భగవంతుడి హృదయం తనలోకి వచ్చినప్పుడు, తాను భగవంతుడి హృదయంలో చొచ్చుకుపోయినప్పుడు సమభావం ఎలా సృష్టి అంతా కనపడుతుంది. మొత్తం సృష్టిలో ఉన్న జీవరాశులన్నీ కనపడుతున్నాయి, మనుషులందరూ కనపడుతున్నారు, కానీ భగవంతుడి హృదయం సమభావంగా ఉంది. అలా ఎలా ఉందో ఇప్పుడు అచ్చు తనకు అలాగే ఉంది. జీవన్ముక్త స్థితిలో కళ్ళు విచ్చుకున్న సృష్టి కనపడుతుంది, మొత్తం అంతా కనపడుతుంది, అందరూ కనపడుతున్నారు, కానీ సమభావం ఉంది. దేని పట్ల వ్యతిరేకత లేదు, దేని పట్ల అనుకూలత లేదు. కనీసం తన శరీరం పట్ల తనకు కూడా అనుకూలత లేదు, తన శరీరానికి భిన్నంగా అవన్నీ ఉన్నాయని వ్యతిరేకత కూడా లేదు. తన శరీరం తనకు ఎలా అనిపిస్తుందో అన్నీ అలాగే అనిపిస్తున్నాయి, అందరూ అలాగే అనిపిస్తున్నారు. జీవన్ముక్త స్థితి సమభావంగా ఉంది. అప్పుడు అర్థమైంది, ఓహో ఇదా జీవన్ముక్త స్థితి, దీన్నేనా ఇన్నాళ్ళు నేను పుస్తకాల్లో చదివాను, దీన్నేనా మహాత్ములు అనేక మంది అనేక రకాలుగా చెప్పారు, ఈ స్థితిని ఎంతో మంది అనుభవించారని చెప్పారు. ఇది అర్థమవుతుంది. అన్నీ తనలో తనకు అర్థం అవడం, వాళ్ళకి చెప్పడం అసంభవం, కుదరదు. అది కూడా తెలిసింది. ఇప్పుడు నాకు అనుభవం అయింది, నేను ఎవరికన్నా చెబుదామని ప్రయత్నించిన అది వాళ్ళకి అనుభవం అవుతుంది. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు ప్రయాణించుకుంటూ వెళ్ళవలసిందే అని చెప్పి చిరునవ్వు నవ్వుకుంటూ కళ్ళు మూసుకొని నిశ్చలంగా కూర్చున్నాడు. అంతే, జీవన్ముక్త స్థితిలోకి వచ్చాడు. ఇది కథ, మన కథే, కేవలం కల్పిత కథ. విషయాన్ని అర్థం చేసుకోవటానికి ఇప్పుడు కల్పించుకొని చెప్పుకున్న కథ. మొట్టమొదటిగా భగవంతుడిని మన అవసరాల కొరకు ప్రార్థిస్తాం. నా కోరికలు తీరుతున్నాయి, నా కోరికలు తీరే దేవుడు ఎవరైనా మతాలన్నీ ఎదుగుతాం, మార్గాలన్నీ ఎదుగుతాం, గురువుల చుట్టూ తిరుగుతాం, ప్రపంచం అంతా తిరుగుతాం, తాళ్ళు తాయెత్తులు, రంగురాళ్ళు ఉంగరాళ్ళు, మహిమలు, మాయలు, అద్భుతాలు ఇవన్నీ చెప్పుకుంటాం. అదే భగవంతుడు ప్రత్యక్షం అవటం అనుకుంటాం. జరుగుతున్నాయన్నీ దానికి ఆపాదించుకుంటాం. అలా బతికి 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 ఎప్పుడుకో విసుగు కలుగుద్ది. అసలు ఎందుకు ఈ వస్తువులు అడగటం, ఈ విషయాలు అడగటం? భగవంతుడిని అడిగితే భక్తి. భక్తి భగవంతుడిని అడిగాను, ఒక బాగానే ఉంది. నా భగవంతుడిని అడిగాను, నీ భగవంతుడు వేరు, నా భగవంతుడు వేరు, నీ మతం వేరు, నా మతం వేరు. మళ్ళీ భగవంతుడు సగుణ సాకారాలలో విభేదాలు, విరోధాలు బోల్డ్ ఉన్నాయి. నిజమైనటువంటి భక్తుడు కూడా నా దేవుడే అంటాడు, నా ఈ దేవుడే అంటాడు. పాప నిజ భక్తులు వాళ్ళు ఎవరికి హాని చేయరు, కానీ ఈ దేవుడే అంటారు, ఆ దేవుడిదే చెబుతారు, ఆ దేవుడి కథలే చెబుతారు. పక్క మతం పక్క దానికి అసలు వెళ్ళరు, అటు వెళ్ళనివ్వరు. మళ్ళీ ఆ విభేదం ఉంది అక్కడ. ఎంతో కొంత అజ్ఞాన విభేదం ఉండింది. మంచోళ్ళకు కూడా, విరోధాలు పడనోళ్ళకు కూడా, గొడవలు చేయని వాళ్ళకు కూడా విభేద భావన ఉంటుంది. ఆ విభేద భావన కూడా సమసిపోయింది. భగవత్ తత్వం అంతా ఒకటే, సృష్టి తత్వం అంతా ఒకటే. నేను ఆ సృష్టిలోనే ఉన్నాను, నేను దేవుడు వేరు వేరు కాదు. తత్వమసి అహం బ్రహ్మస్మి అయమాత్మా బ్రహ్మ అన్నది ఏదో అద్భుతమైన విషయం కాదు, జస్ట్ నా ఉనికి, అది నా ప్రాణశక్తి. అది అదే అందరికీ ప్రాణశక్తి, అదే అందరికీ ఆత్మశక్తి. అదే ఆత్మశక్తి అన్నిటికీ సృష్టిగా, జీవులకి అదే ప్రాణశక్తి. జీవులు సృష్టి తీసేస్తే అదే అనంత ఆత్మశక్తి. ఈ జీవస్థితికి ఆ దైవ ఆత్మశక్తి స్థితికి మధ్యలో మానసిక శక్తి. మన ఇష్టం వచ్చిన మనోభావాలు కల్పించుకోవచ్చు, మన ఇష్టం వచ్చిన రూపాలు కల్పించుకోవచ్చు, మన ఇష్టం వచ్చిన మతాలు కల్పించుకోవచ్చు, మన ఇష్టం వచ్చిన ఆచార సాంప్రదాయ విధాన పద్ధతులు కల్పించుకోవచ్చు. ఇదంతా మనోలోకం, సృజనాత్మకత. యద్భావం తద్భవతి. నువ్వు ఎలా పిలిస్తే అలా వస్తాను. నీ మనసు కల్పనే. నువ్వు లోకాలు సృష్టిస్తే లోకాలు ఓకే, అంతే. అందులో పెద్ద ఆశ్చర్యం ఏం లేదు. ఎందుకంటే ఉన్న లోకం అంతా ఆ భగవంతుడి సృష్టి అయినప్పుడు మన మనోకల్పిత లోకాలు కల్పించడానికి పెద్ద విశేషమే ఉంది. కానీ అది సత్యం కాదు, ఉనికి సత్యం. ఉన్నది ఉన్నట్టుగా చూడటం సత్యం. అందుకని మనోలోకాన్ని కూడా దాటాలి, దాటేసాడు. అలా దాటిన వాడు జీవన్ముక్తుడు అవుతాడు. దాని పేరు ఆత్మసాక్షాత్కారం, దాని పేరు మోక్షం, దాని పేరు బ్రహ్మము, బ్రహ్మానుభూతి, ఆత్మానుభూతి, ఆత్మానందము, సచ్చిదానందము, పరమానందము. ఏముండదు అక్కడ. గాఢ నిద్రలో ఉన్న సహజానందం ఏంటో దాని పేరేది. ఇది చెప్పడానికి ఎలా కుదురుతుంది? స్వీయానుభవం అన్నీ అర్థమైపోయినట్టు ఉంటాయి అక్కడ. ఎందుకంటే అర్థం అవుతాయి. శరీరం నుంచి వెళ్ళాం కనుక శరీరానికి సంబంధించిన అర్థమవుతాయి, మనసు నుంచి వెళ్ళాం కనుక మనసుకు సంబంధించినవి అర్థమవుతాయి, ఉనికిలో కూర్చున్నాం కనుక ఈ శరీర మనస్సులన్నీ పోల్చుకొని దానికి సంబంధించినవి అన్నీ ఆటోమేటిక్గా అర్థమవుతాయి. అంతే తప్ప అక్కడ అద్భుతం ఏం లేదు. ఆల్రెడీ మన ప్రయాణం పరిమితత్వం నుంచి అనంతానికి సాగుతుంది, ఉనికి సాగుతుంది.
కనుక సాగుదలలో ప్రయాణంలో అన్ని మనకు అనుభవమే కదా, శరీరం అనుభవం, మనసు అనుభవమే కదా. ఉనికిలోకి వెళ్ళినాక ఆటోమేటిక్గా ఈ అనుభవాలన్నీ అక్కడ కంపారిజన్లుగా వచ్చి దానంతటది అదే అర్థం అవుతుంది. దానంతటది అదే అర్థం అవ్వటాన్నే ఆత్మానుభవం, మోక్షం అన్నారు. దానంతటది అర్థమయ్యే విషయం కనుక దాన్ని ఎవరు ఇంకోళ్ళకి ఇవ్వలేరు, చెప్పలేరు, ఎవరు పొందలేరు. ఒకళ్ళ దగ్గర నుంచి ఎవరి నెత్తి మీద చేయబెట్టి గిరగిరా తిప్పి మోక్షం ఇవ్వలేరు అని చెప్పారు. ఎందుకని దానంతట అర్థమయ్యే స్థితి, అవగాహన స్థితి. అదొక సమస్థితి, దాని పేరే అనంతం. ఆ అనంతం వైపుకు ప్రయాణంలో ఆత్మజ్ఞాన చదువుని చెప్పుకుంటున్నాం. ఆనందం అంటే ఏదో గంభీరంగా ఊహించుకోబాకండి. ఆ అనంతం పేరు ఉనికి. ఉనికి ఎగ్జిస్టెన్స్ అన్నప్పుడు మీకు నలక భావన రావచ్చు, అనంతం అన్నప్పుడు విశాల భావన రావచ్చు. కాదు, ఉనికే అనంతం, అనంతమే ఉనికి. దానికి పరిమితత్వం లేదు, విశాలత్వము లేదు, ఇంతని కొలత లేదు. అసలు ఏ కొలత లేని భావన, ఎంత అంత అని మనిషే చెప్తాడు. ఏ కొలత లేని స్థితి, ఇంత అంతా ఏదో ఒకటి మాట్లాడాలంటే అక్కడ మనిషి ఉండాలి, శరీరం ఉండాలి, మనసు ఉండాలి, భావం ఉండాలి. అభావస్థితి. అభావస్థితి అంటే లేనిది కాదు, చనిపోయింది కాదు, శవం కాదు, జడం కాదు, సజీవత్వము. కొలతలు లేని, భావములు లేని, హద్దులు లేని, ఎల్లలు లేని, పరిమితులు లేని ఒక నిశ్చల నిర్మల స్థితి. చిన్నదా పెద్దదా అని భావమే పుట్టదు అసలు. జస్ట్ ఉనికి, సజీవత్వం ఉందంతే. అలాంటి ఒక భావం పుడుతుంది. మళ్ళీ దాన్ని ఎంత వర్ణించినా చెప్పడం కుదరదు. అది స్వీయ అనుభవము, అది ఎవరికి వాళ్ళే పొందాలి. ఆ పొందే ప్రయత్నం కోసం ఇవన్నీ చెప్పుకుంటున్నాం. ప్రయత్నించండి. అర్థమైతే అర్థమైన దాంట్లోంచి ఆచరించడానికి అనువైనటువంటి అంశాలు మాత్రమే తీసుకోండి. ఎందుకంటే ఇది మొత్తం కల్పితమే, ఊహాత్మకంగా చెబుతున్నానంటే. ఇందులో ఏమన్నా మంచి ఉంటే తీసుకోండి. ఆచరించడం కూడా స్లోగా, కొద్దిగా మాత్రమే చేయగలం. మనం ఏం చేయలేం. కథలో చెప్పుకునే టపటప దేవుళ్ళు ప్రత్యక్షం అవడం ఎక్కడ ఉండదు అసలు. ఇది కథ, కల్పిత కథ. మన స్థితులను అర్థం చేసుకోవటానికి అల్లి చెప్పబడిన కథ, అర్థం చేసుకోవడానికి వీలుగా అల్లబడిన కథ మాత్రమే. ఈ కథలో ఏ అంశాన్ని నిజం అనుకోబాకండి. దాన్ని తీసుకొని అందులో మన ప్రయాణం ఎలా చేయొచ్చో, ఎంతవరకు మనం దాన్ని పట్టుకొని కాస్త మంచిగా బతుకుతూ, కాస్త ధర్మంగా బతుకుతూ ఒక నిశ్చలత్వంలో ఉండగలుగుతాము అనే ప్రయత్నం అంతే. అంతకు మించి దీన్ని ఇంకా ఊహించుకోబాకండి, ఎటువంటి ఊహలో అల్లుకోబాకండి. ఒకవేళ నేను చెప్పింది అర్థం కాకపోతే అసలు విషయాన్ని వదిలేయండి. అర్థమైతే తీసుకొని కొద్దిగా ప్రశాంతంగా మంచిగా బతకడానికి ప్రయత్నించండి. అప్పుడప్పుడు కాస్త ప్రశాంతంగా నిశ్చలంగా ఉండడానికి ప్రయత్నించండి. అంటే అంతకు మించి ఏం చేయకండి. ఎందుకంటే ఆ జీవిత ప్రయాణంలో అన్ని దానంతట అయ్యే జరుగుతాయి. మనం మంచిగా ఉంటే చాలు. మంచి తపస్సు. చెడు వైపు వెళ్లకుండా ఉండండి. అసలు నేను చెప్పింది నచ్చిన వాళ్ళు అసలు ఇవి వినబాకండి. మీ మార్గంలో మీరు హాయిగా సాగిపోండి. శుభమస్తు. మీకు, మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.